ఓం శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ಶ್ರೀ ದತ್ತ ವಿಜಯಾನಂದ ತೀರ್ಥ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಇವತ್ತು ಬೃಹತ್ತರವಾದ ಷೋಡಶ ಲಕ್ಷ ನವಾಕ್ಷರಿ ಮಂತ್ರ ಸಹಿತ ಸಹಸ್ರಚಂಡಿ ವೃಕ್ಷಶಾಂತಿ ಯಜ್ಞದಲ್ಲಿ 5ನೇ ದಿವಸ ಸಂಧ್ಯಾಕಾಲದಲ್ಲಿ ಮುಖ್ಯವಾದ ಒಂದು ಉಪನ್ಯಾಸವನ್ನು ಪೂಜ್ಯ ಅಪ್ಪಾಜಿಯವರು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రోజున ఈ యొక్క సహస్రచండీ విశేషమైనటువంటి యాగంలో ఒక ముఖ్యమైనటువంటి అద్భుత ఉపన్యాసాన్ని పూజ్య అప్పాజీ వారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మహాపండితులు, నేడు మీరు చూడబోతూ ఉన్నటువంటి విద్వాంసులు చాలా అంటే మనం ఒక సూపర్ కంప్యూటర్ అంటాను చూసారా, ఆ స్థాయి పండితులు దృష్టిలో పెట్టుకోండి. వారు చెప్పే ప్రతి మాట మీరు శ్రద్ధగా వినాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి అవార్డులు, వారికి ఉన్నటువంటి విద్య, గుర్తింపు, ఇదంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. రాష్ట్రపతి అవార్డుతో పాటుగా వారికి మహామహోపాధ్యాయ, దత్తపీఠం నుండి శాస్త్రనిధి, అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాను, శృంగేరి పీఠం నుండి దర్శనాలంకార, కంచికామకోటి పీఠం నుండి వివిధ సత్కారాలు, గౌరవాలు, శాస్త్ర రత్నాకర మొదలైనటువంటి గొప్ప గొప్ప అవార్డులు కలిగినటువంటి 4 శాస్త్రాల్లో విశేష ప్రజ్ఞ కలిగినటువంటి అద్భుత విద్వాంసుల్ని మీరు నేడు చూడబోతూ ఉన్నారు. మహాత్ములు వారు ఘనాలంకార వేద సమ్రాటు బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ ఘనపాటి గారి ద్వితీయ సంతానం వీరు. మహాత్ములు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానం చేస్తూ ఉన్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సాహపరచండి. మనం ఏవైతే కొన్ని విశిష్టమైనటువంటి అద్భుత లక్షణాలు పూజ్య అప్పాజీ వారిలో మనం చూస్తూ ఉంటామో, శారీరక శ్రమతో సంబంధం లేకుండా ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 వరకు ఒక మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటారు చూసారా, ఎక్కడా ఖాళీగా ఉండరు. ఆ విధంగా వారిని ఆదర్శంగా తీసుకున్నారా అన్నట్టుగా వీరు కూడా అంత పెద్ద వయస్సులో ఇంకా కూడా వీరు ఉపన్యాసాలు ఇస్తూ దేశమంతా కూడా తిరుగుతూ న్యాయ, వ్యాకరణ, మీమాంస, వేదాంత మొదలైనటువంటి 4 శాస్త్రాల్లో వీరు అద్భుత విద్వాంసులు. వారు ఉపన్యాసం మొదలు పెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా పూజ్య అప్పాజీ వారిని కోరుకుంటూ ఉపన్యాసాన్ని ప్రారంభించాల్సిందిగా మహానుభావులైనటువంటి శాస్త్రి గారిని కోరుకుంటూ ఉన్నాను. స్వస్తి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. పరమపూజ్య అవధూత దత్తపీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ మహారాజ్ వారి పాదార విందాలకు భక్తిపూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ, అలాగే శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామి మహారాజ్ వారి పాదార విందాలకు భక్తిపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ, ఇవాళ ఒక గొప్ప అవకాశం ఇచ్చారు పూజ్యశ్రీ అప్పాజీ వారు. చాలా కాలం క్రితం నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, కానీ ఈ మధ్యకాలంలో శారీరక స్థితి బాగలేక రాలేకపోయాను. కానీ ఏమైనా రావాలి అని స్వామివారి ఆజ్ఞ లభించింది. వచ్చేదానికి ఈశ్వర కృప కలిసి వచ్చింది. గురు కటాక్షం, ఈశ్వర కృప మనందరం కోరుకునేవి అవి. మనందరికీ దేవుడి అనుగ్రహం కావాలి, గురువు గారి యొక్క అనుగ్రహం కావాలి. ఆ రెండు వస్తే మనం ఏదైనా పని చేయగలం. అలాంటి అవకాశం మనకి ఇవాళ స్వామీజీ ఇచ్చారు. స్వామీజీ వారి పాదాలకు మరొకసారి ప్రణామాలు సమర్పిస్తూ, లోగడ జ్ఞానాభ సమ్మేళనంలో, ఇక్కడ దత్తపీఠంలో జరిగే శాస్త్ర సభల్లో, స్వామీజీ విజయయాత్రల్లో అనేక పర్యాయాలు పాల్గొన్న అదృష్టం నాకు వచ్చింది. ఇక్కడ శాస్త్రనిధి కూడా పూజ్యశ్రీ అప్పాజీ వారు అనుగ్రహించారు. అంతేకాక నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశ్రమ స్వీకారం. 5 రోజులు మేము ఇక్కడే ఉన్నాం. ఆయన సన్యాస స్వీకారం చేసిన రోజుల్లో 5 రోజుల పాటు ఇక్కడే స్వామీజీ వారి ఆజ్ఞ మేరకు ఇక్కడ ఉండటం, ఆ ఉత్సవం బాగా చూడడం, ఆనందించడం కూడా ఒక పుణ్యం. సరే, ప్రకృతం ఇప్పుడు మనం షోడశ లక్ష సంపుటితమైనటువంటి సహస్ర చండీ యాగం అనే ఉత్కృష్టమైన కార్యక్రమంలో ఉన్నాం. ఇవాళ
మన బాలస్వామి వారు దత్త విజయానంద తీర్థస్వామి వారు సుబ్రహ్మణ్య స్వామికి సహస్రనామాలతో వైభవంగా శాస్త్రీయమైన అర్చన చేశారు. సుబ్రహ్మణ్య అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంది. దాంతోపాటు ఈ కార్యక్రమంలో వృక్ష శాంతి అనేటువంటిది ఒక విశిష్టమైన కార్యక్రమం. ఒక శ్లోకంలో చెబుతూ ఉంటారు, నవామ్రవాపి నరకం నపశ్యతి అని. అశ్వత్థమేకం పిజుమందమేకం యగ్రోధమేకం దశ తింత్రిణీకం సంస్కృతంలో శ్లోకాలు ఉన్నాయి. కొన్ని చెట్లు లెక్కపెట్టి ఇలాంటి చెట్లను నాటిన వాడికి నరకం ఉండదు అని. అలాంటి సంప్రదాయాన్ని మనకి అందజేస్తూ ఎన్నో రకాలైన ఔషధి వృక్షాలు, అనేక రకాలైనటువంటి అమూల్యమైనటువంటి వృక్ష సంపదని కూడా మన పూజ్య స్వామీజీ వారు మనకి అందజేస్తున్నారు. ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. వృక్షశాంతి అనేటువంటిది కూడా లోకానికి చాలా ఉపకరించేటువంటి విధానం. అంచేత సర్వప్రాణుల యందు ఉండేటువంటి ఆ చైతన్యాన్ని, ఆ శక్తిని మనం ఆరాధించడం అనేటువంటిది ఒక భాగంగా ఈ వృక్షశాంతి కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇవాళ ముఖ్యంగా ఈ నవార్ణ మంత్రంతో సంపుటితమైనటువంటి సహస్రచండీ యాగం, దీని గురించి 4 మాటలు మాట్లాడుకోవాలి. దానిలో సందర్భోచితంగా లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క స్వరూపం ఏ రకంగా వర్ణించబడింది అనేది కూడా మనం ఒకసారి మననం చేసుకునే మనకు అవకాశం వస్తుంది. శ్రీ గురుభ్యో నమః. కదంబవనచారిణీం మునికదంబ కాదంబినీం నితంబజితభూధరాం సురనితంబినీ సేవితాం నవాంబురహలోచనాం అభినవాంబుధశ్యామలాం త్రిలోచన కుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే. జగదంబా వైభవం, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి వర్ణనలు మనకి అనేక చోట్ల కనిపిస్తాయి. శ్రీదేవి భాగవత పురాణంలో కానీ, మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతిలో కానీ, బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితోపాఖ్యానంలో కానీ చాలా విశేషంగా అనేక పర్యాయాలు మనకి మహర్షులు, వేదవ్యాసుల వారు మనకి అందజేశారు. వాటి అన్నిటిలోకి కూడా చాలా తక్కువ ప్రయత్నంతో జగదంబా కటాక్షం పొందడానికి మార్గం ఏది అని అంటే, ఈ దుర్గా సప్తశతి అనే పేరు కలిగినటువంటి మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతి పారాయణం. ఇది మనకి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. చాలా 4-5 రోజులు అయింది కనుక బహుశా సురథోపాఖ్యానం, రాజుగారి కథ, సప్తశతి వృత్తాంతం అంతా వక్తలు చెప్పే ఉంటారు సాధారణంగా. ప్రస్తుతం కలియుగంలో మనం ఉన్నాం కనుక అనేక మంది దేవతలు ఉన్నారు మనకి. ఏ దేవతల్ని ఆరాధిస్తే శీఘ్రమైన ఫలితం వస్తుంది అని ఒక ప్రశ్న. దానికి సమాధానంగా కలవు చండీ వినాయకౌ అని. కలియుగంలో చండీ పరాదేవత, దుర్గా దేవత, చండీ దేవత లేదా దుర్గా పరమేశ్వరి, జగన్మాత అనే పేరుతో ఉండేటువంటి అమ్మవారిని ఆరాధించడం, గణపతిని ఆరాధించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటిది మన ప్రాచీనులు మనకి నేర్పిన పాఠం. కలవు చండీ వినాయకౌ అని. ఆ చండీ పారాయణం చేస్తే వచ్చే లాభం ఏమిటి అని అంటే, ఇహలోకంలో సుఖాలు కోరికనటువంటి వారు, అభివృద్ధిని కాంక్షించేవారు వారు అభివృద్ధిని పొందుతారు. చివరికి మోక్షం కూడా వస్తుంది. చేత అమ్మవారికి పేరు ఏంటంటే భుక్తి ముక్తి ప్రధాన్. భుక్తిని ముక్తిని రెండింటినీ ఇస్తుంది. కొంతమంది కేవలం ఇహలోకంలో సంపదలను ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ మోక్షాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. మరికొంతమందికి మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉంటుంది, కానీ ఇహలోకంలో వాళ్ళకి ఆ సంపదలు అవి చేకూర్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ అలా కాకుండా అమ్మవారి యొక్క పూజ మనకి ఇహలోకంలో భోగాల్ని ఇస్తుంది, ఆముష్మికంగా స్వర్గ సుఖం ఇస్తుంది, ఇంకా వెళ్తే నివృత్తి మార్గంలో నిశ్రేయసము, మోక్షము అనేటువంటి పేరుతో కూడా మనకి లభిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు యొక్క స్వరూపం ఎవరెవరు ఎలా వర్ణించారు అనే దగ్గర కూడా మనకి చాలా గ్రంథాలు ఉంటాయి. కానీ మనకున్న పరిమితమైన సమయంలో మనం మాట్లాడుకుంటే శంకర భగవత్పాదాచార్యుల వారు ఓ శ్లోకం రాశారు. గిరాం ఆహుర్దేవీం గృహిణీం ఆగమవిద హరే పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం. కొంతమంది ఆగమవేత్తలు అంటే వేదవేత్తలు ఆ అమ్మవారు ఎవరు అంటే బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి సరస్వతీమాత అన్నారట. గిరామాహృద్దేవీం గృహిణీం ఆగమ విధ. మరికొంతమంది అన్నారు హరే పత్నీం పద్మాం
శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు అని కొంతమంది అన్నారట. హర సహచరీం అద్రితనయాం అని పరమేశ్వరుడు యొక్క సహచరి అయినటువంటి హిమవత్పర్వతరాజపుత్రి పార్వతీ అమ్మవారు అని మరికొంతమంది అన్నారట. కానీ అవేవి కాదమ్మా, దానికంటే ఇంకా గొప్ప విశేషం ఉంది అని శంకర భగవత్పాదాచార్యుల వారు శ్లోకంలో చెబుతారు. తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. సదాశివ పట్టమహిషి అయినటువంటి జగన్మాత నువ్వు, ఆదిపరాశక్తి జగదంబ, ఈ ముగ్గురు అంబలకి మూలపుటమ్మవి. అలాంటి తురీయ అంటే 4వ దానివి అని. తృతీయం అంటే 3వది, తురీయం అంటే 4వది. అంటే ఈ ముగ్గురు సరస్వతి, లక్ష్మి, మహాకాళి, ఈ ముగ్గురి కంటే కూడా అతిరిక్తమైనటువంటి, వీరికంటే కూడా గొప్పదానివైనటువంటి ఒకానొక గొప్ప దేవతవి నువ్వు. నీవే ఈ ప్రపంచాన్ని అంతటినీ నీ వశంలో పెట్టుకుని ఆడిస్తున్నావు. నీవు పరబ్రహ్మ పట్టమహిషివి అని మాట చెప్పారు. ఆ మాట వల్ల మనకి అర్థం ఏమవుతుందంటే, ఆయన పేరు మహామాయ అని ఆయన వాడారు. దానిలో తురీయ కాపి త్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయ. ఆవిడ పేరు మహామాయ. ఆవిడ యొక్క మహత్వం తెలుసుకోవచ్చా అంటే అది తెలియడానికి సాధ్యం కానిది, అంతులేనటువంటిది, తెలుసుకోవడానికి చాలా కష్టమైన, అంతులేని మహిమ కలిగినటువంటి మహామాయా స్వరూపం తల్లి నువ్వు. నిన్ను నేను ఎలా వర్ణించగలను అనే మాట చెప్పారు. అటువంటి శక్తిని గురించి మనం పూజలు చేస్తే, ఆ శక్తి అనుగ్రహం వస్తే మనకి అన్ని రకాల లాభాలు వస్తాయి. దేవీ భాగవత పురాణంలో ఒక మాట ఉంది. మనమందరం మనుషులు ఉన్నాం, ఈ పని నేను చేయగలను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ పని నాకు చేత కాదు, నేను చేయలేను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ చేయగలను అనేవాడు ఏమంటారు, ఈ విషయంలో నాకు శక్తి ఉంది అంటాడు. చేయలేను అనేవాడు ఈ విషయంలో నాకు శక్తి లేదు అంటాడు. అంతేగాని రుద్రహీనం విష్ణుహీనం నవదంతి కదాచన దేవి భాగవతంలో వ్యాసుల వారు చెప్పిన మాట. ఈ పని చేయడానికి నాకు విష్ణువు లేడు, ఈ పని చేయడానికి నాకు బ్రహ్మ లేడు, లేక ఈశ్వరుడు లేడు, ఇంద్రుడు లేడు, చంద్రుడు లేడు, ఎవడు అందరినీ. ఎవరన్నా ఈ పని చెయ్యాలి అనుకుంటే శక్తి ఉంది అంట, చెయ్యలేదు అంటే శక్తి లేదు అంట. కనుక మొత్తం చేయించేది ఎవరు అంటే ఆ శక్తి, ఆది పరాశక్తి. ఆ శక్తియే లోకానికి అందరికీ మూలం. ఆ శక్తి ఉన్నప్పుడే పని జరుగుతుంది. అది మంచి పనైనా అవ్వచ్చు, చెడ్డ పనైనా అవ్వచ్చు. ఆ ఫలితాలు మనకి దైవాధీనంగా మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మలకి ఫలంగా సుఖం వస్తుంది, దుష్టకర్మలకి ఫలంగా దుఃఖము కూడా వస్తుంది. కానీ జరిపించేది ఎవరు అంటే మాత్రం శక్తి అనేటువంటి మాట అక్కడ కూడా దేవి భాగవత పురాణంలో కూడా చెప్పారు. అలాగే ఆవిడికి భువనేశ్వరి అనే పేరు దేవి భాగవతంలో. భువనేశ్వరి స్తవము అనేది, భువనేశ్వరి స్తుతి అనేది బ్రహ్మగారు, విష్ణువు, మహేశ్వరుడు అందరూ కూడా ఆ అమ్మవారిని ప్రార్థించారు. దాని నేపథ్యం ఏమిటి అంటే, వీళ్ళల్లో వీళ్ళకి తగు వచ్చింది ఎవరు గొప్ప అని. బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప, బ్రహ్మగారు సృష్టి చేశాను అనేటువంటి ఒక గర్వం. నేనంతా సృష్టి చేయడం పెద్ద కాదయ్యా, దాన్ని అంతటినీ రక్షించి పరిపాలించడం, శత్రువులు ఎవరైనా వస్తే వారిని అందరినీ నిర్జించి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరినీ రక్షించుకుని వీళ్ళకి రక్షణ కల్పించడం, ఇదంతా నా పని కనుక నేను గొప్ప అని ఆయన అన్నాడు. ఈ ఇద్దరు కలిసి తేల్చుకోవడం కోసం శివుడి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడెక్కడా తేలకపోతే అక్కడ ఒక విమానం మొదట కనిపించిందట. అశరీరవాణి పలికింది, ఈ విమానంలోకి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని. ఇది దేవి భాగవతం 3వ స్కంధంలో ఉన్న కథ. సంక్షిప్తంగానే చెప్తాను, పెద్ద కథలు ఏం చెప్పను. ఆ విమానం పైకి వెళుతోంది. పైకి వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి మరొక బ్రహ్మలోకం, అక్కడ బ్రహ్మగారు సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉండటం అదంతా కనపడింది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక వైకుంఠం కనపడింది. అక్కడ మహావిష్ణువు ఒకడు ఉన్నాడు, లక్ష్మీ అమ్మవారు పాద సంవాహనం చేస్తోంది, ఆ దృశ్యము కనపడింది. మరికొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక కైలాసం కనపడింది. అక్కడ పార్వతీ పరమశివులు ఇద్దరు నృత్యంలో ఆనందాలు విహారం చేస్తున్నారు. అక్కడ నందీశ్వరుడు, ప్రబధగణాలు అన్నీ కనిపించాయి. ఇలా వెళుతూ ఉంటే చాలా లోకాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం ఆగలేదు. ఇలా ప్రయాణం వెళుతూ చివరి వరకు వెళ్ళేది. చెబితే వీళ్ళకి మతిపోయింది, మనం ఒక్కడమే కాదన్నమాట, బ్రహ్మ అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, దానిలో అనేక మంది బ్రహ్మలు ఉన్నారు, అనేక మంది విష్ణువులు ఉన్నారు, అనేక మంది ఈశ్వరులు ఉన్నారు, ఆయా లోకాలకి అందరికీ అనేక మంది అధికార పురుషులు ఉన్నారు,
మనకి ఇవాళ మనం చూస్తూ ఉంటాం అనుకోండి, ప్రతి స్టేట్కి ఒక ముఖ్యమంత్రి ఉంటారు. నేను ముఖ్యమంత్రి అంటే అన్ని స్టేట్లకి ఈయనే కాదు కదా, ఈయన రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి, మరో రాష్ట్రానికి మరొక ముఖ్యమంత్రి, మరో రాష్ట్రానికి మరొక ముఖ్యమంత్రి, అలాగే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రధానమంత్రి, ఒక్కొక్క అధ్యక్షుడు, అలాగా అందరూ విడివిడిగా పరిమితమైన అధికారాలు గలవాళ్ళు. కానీ వాళ్ళందరికీ కూడా మూలంగా ఉండేటువంటి శక్తి ఎవరు అని అంటే అక్కడికి వెళ్ళింది. అది మణిద్వీపము అనే పేరుతో ఒక అద్భుతమైన ప్రదేశం. ఆ మణిద్వీపం దగ్గర ఈ విమానం ఆగింది. ఆ ఆగిన తర్వాత అక్కడ వీళ్ళందరూ దిగారు. దిగితే అక్కడుండే వాతావరణం ఏమిటి అంటే వాళ్ళందరూ స్త్రీలే ఉన్నారు. అక్కడ అందరూ చాలా పట్టు వస్త్రాలు కట్టుకున్నారు, మంచి మంచి ఆభరణాలు పెట్టుకున్నారు, చాలా శోభాయమానంగా ఉన్నారు. అందరూ అమ్మవారిని సేవించుకుంటూ వారి పనుల్లో వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు. వీళ్ళు మగవాళ్ళు కనుక అక్కడికి ప్రవేశం లేదు. అక్కడ వెళ్ళేసరికి వీళ్ళ మనస్సులో కూడా కోరిక పుట్టింది, లోపల ఎవరున్నారో చూడాలి అని. దానితో ఆ జగదంబా కటాక్షం చేత వీరు ముగ్గురు కూడా స్త్రీ రూపాలని పొందారట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు స్త్రీ రూపం పొందారు. వెళ్ళిన తర్వాత అమ్మ దర్శనం అయింది. ఆ పాదాల దగ్గర శరణు వేడారు. అందరూ స్తోత్రాలు చేశారు. బ్రహ్మగారు, విష్ణుమూర్తి, రుద్రుడు అందరూ స్తోత్రాలు చేశారు. ఆ భువనేశ్వరి స్తవం చాలా గొప్ప గ్రంథం. దానిలో వాళ్ళు అన్న మాట ఏంటి అంటే, నేను సృష్టికర్తని, ఆ సృష్టికర్తగా నేను పొందే గౌరవం అది గొప్పదా, నీ పాదాల దగ్గర పడి ఉండి నీకు నమస్కారం చేస్తే వచ్చే ఆనందం గొప్పదా అంటే ఇదే ఆనందం గొప్పదిమా. మేము మళ్ళీ మా లోకాలకు వెళ్ళము, మా సృష్టి స్థితి సంహారాలు మాకు అక్కర్లేదు, మీ పాదాల దగ్గరే పడి ఉండి ఆ భక్తితోటే మేము తరిస్తాము అనేటువంటి మాట వాడు ముగ్గురు అన్నారు. అప్పుడు ఆ భువనేశ్వరి అనే పేరు కలిగినటువంటి ఆ జగన్మాత ఒక ఉపదేశం చేసి, మీరు అలా కాదు, మీ పనులు మీరు చెయ్యాలి, మీరు చేయడానికి వీలుగా నాలోంచి కొంత శక్తులని అంశాలుగా తయారు చేసి మీకు ఇస్తాను అని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే 3 అంశ శక్తుల్ని, ఆవిడ యొక్క శక్తిలో కొద్ది భాగాలని తీసుకుని బ్రహ్మగారికి మహాసరస్వతిని ఇచ్చింది, మహావిష్ణువుకి లక్ష్మీ శక్తి మహాలక్ష్మిని ఇచ్చింది, పరమశివుడికి మహాకాళిని ఇచ్చింది. వీళ్ళు చెప్పి, ఈ స్త్రీలని మీరు ఎప్పుడూ అవమానం చేయొద్దు, వీళ్ళ సహకారంతో మీరు మీ పనులన్నీ చేస్తూ ఉండండి అని ఆ జగన్మాత ఆదేశించింది. అప్పుడు మహావిష్ణువు ఆ లక్ష్మీ సహాయుడై బయటకు వచ్చాడు, పరమశివుడు గౌరీ సహాయుడై వచ్చాడు, బ్రహ్మగారు వాణీదేవిని తీసుకుని వచ్చాడు. వాళ్ళతో సృష్టి స్థితి కార్యాలన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఈ కథలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి పేరుతో పిలువబడే శక్తులు ఆ ఆదిపరాశక్తి యొక్క అంశాలు. ఒక్కొక్క భాగం కొంత పరిమితమైన ప్రదేశంలో ఉన్న శక్తులు. వాటి యొక్క సమాహారంగా ఉండేటువంటి శక్తి ఎవరు అని అంటే ఆదిశక్తి, ఆదిపరాశక్తి, మహామాయ, భువనేశ్వరి అనే పేర్లతోటి పిలిచారు. ఆయనకి మాయేశ్వరి అని కూడా ఒక పేరుంది. ఈ మాయ, భువనం అనేదే మాయ, భువనేశ్వరి అంటే మాయేశ్వరి అనేటువంటి పేర్లు ఆ మాటలతో ఆవిడ్ని వర్ణించిన గ్రంథాలు చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతంలో మనకు వస్తే అమ్మవారు భువనేశ్వరి, అమ్మవారు త్రిభువన సుందరి, అమ్మవారే చండికా పరాదేవత అనేటువంటి పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం. ఆ చండికకి పూజ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆత్మిక చండికా పరమేశ్వరి అయి నమః అంట. ఆ చండికాదేవిని మనం ఈ 3 యొక్క సమాహార రూపంలో చూస్తాం. ఆవిడే మహాసరస్వతి, ఆవిడే మహాకాళి, ఆవిడే మహాసరస్వతి అనే మహాలక్ష్మి అనే రూపంలో చూస్తాం. కానీ మనందరికీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మహాసరస్వతి అంటే ఆవిడేదో విద్యాబుద్ధులు ఇస్తుంది, చదువు చెబుతుంది అనే పేరు తెలుసు. మహాలక్ష్మి అంటే డబ్బును సమకూర్చి పెడుతుంది, సంపదలు ఇస్తుంది, భోగభాగ్యాలు ఇస్తుంది అన్నంతవరకే తెలుసు. కానీ మహాసరస్వతి అనే పేరుతో మహారాక్షస సంహారం చేసినటువంటి ఆవిడ యొక్క చరిత్ర మనకు తెలియదు. అలాగే మహాలక్ష్మి అనే పేరుతోటి మహారాక్షసులను సంహరించినటువంటి పరిస్థితి తెలియదు. కానీ ఈ మార్కండేయ పురాణాంతర్గతమైన దుర్గా సప్తశతిలో ఆవిడ్ని మహాసరస్వతి అనే పేరుతో గొప్ప రాక్షసుల్ని సంహరించింది, మహాలక్ష్మి అనే పేరుతో గొప్ప రాక్షసుల్ని సంహరించింది, అలాగే మహాకాళి అనే పేరుతో కూడా గొప్ప రాక్షసుల్ని సంహరించింది. అలాగా కాళీ చరిత్రం అని, అలాగే సరస్వతి చరిత్ర అని దేవీ భాగవతంలో కథలు ఉన్నాయి.
ఎందుకు వచ్చింది ఇది అని అంటే, మహారాక్షసులు ఎవరు మధుకైటభులు, ఆ మధుకైటభ రాక్షసుల్ని సంహరించడానికి ఎవరికీ చేతకాలేదట. ఎందుకంటే అప్పటికి ఈ దేవతలు ఎవరూ కనపడలేదు. మొత్తం అంతా జలమయంగా ఉంది, మొత్తం అంతా సముద్రమే. అలాంటి జలమయమైనటువంటి వాతావరణంలో ఒక పద్మంలో ఒక బ్రహ్మగారు ఒకరు ఉన్నారు. ఆ విష్ణు కర్ణమలం అంటే చెవి గులువిలోంచి పుట్టినటువంటి ఇద్దరు రాక్షసులు మహాబలవంతులు, వాళ్ళిద్దరూ అక్కడికి తారసపడ్డారు. బ్రహ్మగారితోటి వాళ్ళు ఏమన్నారంటే, మీరు యుద్ధం మాతో చెయ్యి అన్నారు. నాకు యుద్ధాలు అలవాటు లేదయ్యా, నేను ఏదో సృష్టి చేసుకోవడం తప్ప యుద్ధాలు అలవాట్లు ఉన్నవాడిని కాదు, నేను ఏదో వేదం చెప్పమంటే చెప్తాను కానీ ఈ యుద్ధాలు నా వల్ల కాదన్నాడు బ్రహ్మ. కాదు, ఎలా అయితే ఒప్పుకోవాలి, నాతో యుద్ధం చేయాలి, లేదా ఈ స్థానం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని నిర్బంధం చేశారు. ఆయన తనకి రక్షకుడైనటువంటి తన తండ్రి గారైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని శరణు వేడారు. ఆయన యోగ నిద్రలో ఉన్నారు, అదంతా వచ్చింది, వాళ్ళిద్దరికీ యుద్ధం చేయడానికి సరే సిద్ధపడ్డాడు. ఆయన సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే, మధుకైటభ రాక్షసులతో మహావిష్ణువుకి 5000 సంవత్సరాలు యుద్ధం జరిగింది అన్నారు. వాడు 1000 సంవత్సరాలు ఒకడు యుద్ధం చేస్తూ ఉండేవాడు, రెండో వాడు విశ్రాంతి తీసుకునేవాడు. మళ్ళీ రెండవ వాడు యుద్ధం చేస్తూ ఉంటే మొదటివాడు విశ్రాంతి తీసుకునేవాడు. ఒంటరి పోరాటంగా మహావిష్ణువు వాళ్ళిద్దరితోటి 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు. అయినా ఆయనకి అంతు పట్టలే. అప్పటికి ఆయన మనస్సులో మహామాయ యొక్క ఈ శక్తి జ్ఞాపకం వచ్చింది. ఓహో, ఇదంతా మన శక్తి వల్ల అయ్యే పని కాదు, ఆ జగదంబని ధ్యానం చేసుకోవాలి, ఆవిడే మార్గం చూపిస్తుంది అనేటువంటి భావంతో ఆ అమ్మవారిని శరణు వేరారు. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన చూపించింది. వాళ్ళని నేను మోహపెడతాను, నీకు ఆలోచన ప్రసాదిస్తాను, నీకు విజయం వచ్చేట్లాగా చేస్తాను అనేటువంటి అభయం ఇచ్చింది ఆవిడ. అప్పుడు ఈయన వాళ్ళ రాక్షసులతోటి చెప్పిన మాట ఏంటి అంటే, మీరు చాలా గొప్పగా పోరాటం చేశారు, మీ యుద్ధ కౌశలానికి నేను చాలా ఆనందిస్తున్నాను, అలాంటి ఆనందంతో మేము మీకు వరం ఏదైనా ఇస్తాను, కోరుకోండి అని మహావిష్ణువు అన్నాడు. ఆ మధుకైటభులు ఇద్దరిని బాగా మోహం పెట్టింది కనుక, అంటే మభ్యపరిచి వాళ్ళ స్థితి వాళ్ళు నిజం గుర్తించలేని పరిస్థితుల్లో వాళ్ళకి గర్వం బాగా మనస్సులో పెట్టుకుని, నువ్వు మాకు వరం ఇచ్చేది ఏమిటి, మేమేం వరం ఇస్తాం, కావాలంటే కోరుకో అని వాళ్ళ చేత అనిపించింది ఆ మాట. అది అమ్మవారి యొక్క మోహ చేసేటువంటి శక్తి. ఆ అజ్ఞానంలో పడిన వాళ్ళు ఎప్పుడైతే అన్నారో, మీరిద్దరూ నా చేతిలో చనిపోయేట్లాగా వరం ఇవ్వండి అన్నాడు మహావిష్ణువు. అబ్బో, అనవసరంగా ఇరుక్కున్నామే అనుకున్నారు పాపం వాళ్ళు. అయితే కానీ ఇంకొక మళ్ళీ చిట్ట చివరికిగా ఆఖరి ప్రయత్నం ఏం చేశారంటే, నీరంతా ఉంది కనుక నీరు లేని చోటులో మమ్మల్ని ఎక్కడైనా నువ్వు వధించు, మాకు అభ్యంతరం లేదు అన్నాడు. నీరు లేని చోట ఎక్కడొస్తుంది, అంతా నీరే ఉంది కదా అంటే, అప్పుడు మహావిష్ణువు తన తొడల్ని బాగా విస్తీర్ణంగా పెంచి దాని మీద వాడి శిరస్సుల్ని అట్టేపెట్టి ఖండించి వాళ్ళిద్దరినీ చంపేశారు అనేది సంక్షిప్తంగా మధుకైటభ వధ అనే పేరుతో దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో ఉంది కథ. అంచేత ఆ శిరస్సులో ఉండేటువంటి ఆ మేధస్సు అది భూమి మీద పడడం వల్ల భూమి ఏర్పడింది, దానికి మేదిని అని పేరు వచ్చింది అని ఆ పురాణం వర్ణించింది. అంచేత అది అపవిత్రము, శిరస్సులో ఉండేటువంటి మాంసపు ఖండం ముద్ద, అది కనుక కేవలం భూమి మీద పడిపోయినటువంటి వస్తువులు పూజారకం కాదు, దాన్ని మళ్ళీ నీటితో పరిశుద్ధి చేయాలి, నీళ్లు చల్లడమో లేదా నీటితో కడగడమో ఏదో చేయాలి అనేటువంటి అలవాట్లు కూడా మనకు వచ్చాయి. అలాగ మధుకైటభుల్ని రాక్షసులని సంహరించారు మహావిష్ణు. ఇప్పుడు పరిస్థితి మనం గమనిస్తే, మధుకైటభ రాక్షస సంహారం చేసింది ఎవరు, అమ్మవారా మహావిష్ణువా అంటే, సాక్షాత్తుగా ఎదిరించి దెబ్బలాడింది మహావిష్ణువే, కానీ ఆయనకి ఆలోచన చెప్పి ఆ మార్గాన్ని చూపించి దారి చూపించినటువంటిది మాత్రం పరాశక్తి. అలాగే మధుకైటభ రాక్షసుల్ని సంహరించిన వేళలో ఆవిడ ఒక అవతారంగా మహాసరస్వతి అని పేరుతోటి అలాగే మహిషాసురుడి కథ ఒకటి ఉంది. మహిషాసుర మర్దని అనే మాట మనందరికీ తెలుసు. ఈ మైసూరు నగరంలో మనకి చెప్పేది ఏముంది, చాముండా హిల్స్ అనేది ప్రత్యేకమైనటువంటి క్షేత్రం, చాముండేశ్వరి ఆలయం, అది చాలా ప్రసిద్ధమైన ఆలయం. సంస్కృతంలో శ్లోకం రాశారు, విద్రాణే రుద్రబృందే సవితరి తరళే వజ్రిని ధ్వస్తవజ్రే జాతాశంకే శశాంకే విరమతి మరుతి త్యక్తవైరే కుబేరే వైకుంఠే కుంఠితాస్త్రే మహిషమతిరుషం పౌరుషోపఘ్ననిఘ్నం నిర్విఘ్నం నిఘ్నతి వశమయతు దురితం భూరిభావా భవాని అని
ఓ మహాకవి సంస్కృతంలో శ్లోకం అందించాడు. అంటే మహిషాసురుడితో యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు విద్రాణే రుద్రబృందే అని ఆరంభించారు శ్లోకంలో. రుద్ర బృందం అంటే ప్రమథగణాలు, రుద్రుడి యొక్క పరివారం, వాళ్ళందరూ కూడా పారిపోయారట. వెలవెలపోయింది అదంతా, వాళ్ళు పనికి రాలేకపోయారు. సవితరి తరలే అంటే సూర్యభగవానుడు యుద్ధం చేద్దాం అనుకున్నాడు, ఆయన కూడా వెలవెలపోయాడు. వజ్రిని ధ్వస్త వజ్రే, వజ్రాయుధం పుచ్చుకున్న ఇంద్రుడు వచ్చాడు, ఆయన వజ్రాయుధం కాస్త మొక్కపోయింది, ఆయన వెనక్కి తిరిగి పడిపోయాడు. మరి చంద్రుడు ఉన్నాడు, ఆయన సుకుమారి కనుక జాతాశంకే శశాంకే అని ఆయన మొదట్లోనే అనుమానపడి నాకెందుకు వాళ్ళతో యుద్ధం అనుకున్నట్టు విరమించి. అలాగే విరమతి మరుతి, వాయుదేవుడు విరమించుకున్నాడు అని. వైరం వదిలిపెట్టుకున్నట్ట కుబేరుడు, త్యక్త వైరే కుబేరే. పోనీ పెద్ద ఆయన ఉన్నాడు, వైకుంఠే కుంఠితాస్త్రే అని. వైకుంఠనాథుడైన మహావిష్ణువు సుదర్శన చక్రం పుచ్చుకుని వచ్చేట, ఆయన చక్రం కూడా కుంఠితమైపోయింది అంటే మొక్కపోయింది. అంచేత ఇలాంటిది బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ కాకపోయినా తకమా దేవతలు, యుద్ధ వీరులు వాళ్ళందరూ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆయన్నేమీ చేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఆ మహిషాసుర దౌర్వీర్య నిగ్రహ అని అమ్మవారి పేరు. మహిషాసురుడు యొక్క మదం అణిచింది. ఎలా అణిచింది అనే దగ్గర మార్కండేయ పురాణం మనకి చెబుతుంది. అప్పుడు అవతరించినటువంటి అవతారానికే చండీ పరాదేవత అని పేరుట. అప్పుడు మహావిష్ణువుకి పట్టరాని కోపం వచ్చింది అని. ఆ కోపం బయటికి వెళ్ళకెక్కాడు, ఆ తేజస్సు, ఆ కోపం అదంతా వచ్చాడు. అలాగే సమస్త దేవతలు వారిలో ఉండేటువంటి తేజస్సును అంతటినీ కూడా ఒకచోట పోగుగా పోగుపెట్టారు. వాళ్ళల్లో ఉండే ఆయుధాలు, ఆభరణాలు అన్నీ కూడా ఒకచోట పెట్టారు. అలాగే సమస్త దేవతా బృందంలోనూ ఉండే శక్తి అంతా ఒకచోట పోగుపడితే అది ఒక పెద్ద శక్తి సమాహారంగా పరాశక్తి అనేటువంటి పేరుతోటి తయారైంది. ఆవిడ అష్టాదశ భుజాలతోటి, అనేక రకాల ఆయుధాలతోటి, అనేక శక్తులతోటి కూడినటువంటి పరాశక్తిగా ఏర్పడింది. ఆవిడ మహిషాసురుడిని సంహరించింది అని. ఆవిడకి ఒక పేరు మహాలక్ష్మి అని పేరు పెట్టు. అలాగే శుంభ నిశుంభులని ఇంకో రాక్షసుల చరిత్ర ఉంది. ఈ 3 చరిత్రల్ని కూడా సప్తశతి గ్రంథంలో నిబంధించారు వేదవ్యాసుల వారు. మధుకైటభ రాక్షస సంహారము, మహిషాసుర వధ, శుంభ నిశుంభ వధ, ఈ 3టిని చెప్పి ఆ 3 రాక్షసుల్ని అంటే మహిషాసురుడిని చంపినప్పుడు, లేదా భండాసురుడిని చంపినప్పుడు, రక్తబీజుల్ని చంపినప్పుడు అనేక రకాలైనటువంటి యుద్ధ కౌశలాన్ని చూపించింది ఆ తల్లి. వాటిల్లో కొంతమంది రాక్షసులను చంపినప్పుడు ఆవిడికి మహాసరస్వతి అని పేరు, మరికొంతమంది రాక్షసులను చంపినప్పుడు, మహిషాసురుడిని చంపినప్పుడు మహాలక్ష్మి అని పేరు, శుంభ వధ చేసినప్పుడు మహాసరస్వతి అని పేరు. ఈ రకంగా పేర్లు వచ్చాయి. ఇవన్నీ కూడా ఆదిపరాశక్తి యొక్క పేర్లే కనుక ఆ అమ్మవారిని ప్రార్థిస్తే మనకు శుభాలు కలుగుతాయి. దానిలో 2 అంశాలు. మహారాక్షస సంహారం ఒక భాగం, లోకోద్ధరణం మరొక భాగం. అమ్మవారు కేవలం రాక్షసులను సంహరించి ఊరుకుందా అంటే కాదు. అమ్మవారు సమస్త ప్రాణులకి కావలసినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తూనే ఉంది. దానికి కూడా చాలా కథలు చెప్పారు. సంక్షిప్తంగా ఒక్కొక్క కథ ఒక్కొక్క నిమిషం 2 నిమిషాల్లోనూ మీకు పరిచయం చేస్తున్నాను అంతే. దానిలో శాకంభరి అవతారం ఎత్తింది అమ్మవారు. ఎందుకు అని అంటే, ప్రపంచమంతా ఆకలితో మాడిపోతూ ఉంటే, తినడానికి ఏమీ తిండి లేక, ఫలాలు పుష్పాలు ఏమీ లేకపోతే అందరికీ తినుబండారాలు సమకూర్చడం కోసం ఆ తల్లి ఒంటి నిండా పళ్ళు పువ్వులతోటి, కాయగూరలతోటి, ఫలాలతోటి నింపుకొని శాకంభరి అనే అవతారాన్ని ఎత్తింది అని. మనకి సందేహం వస్తుంది, ఆ విగ్రహానికి పళ్ళు పువ్వులు కాయలు పెడితే మనందరి ఆకలి ఎలా తీరుతుంది? అక్కడ ఉండేటువంటి ఆలయంలో ఒక మూర్తి ఉంది, ఆ మూర్తికి అంతటికీ పళ్ళతో అలంకరించాం. మొత్తం ఆ దేవాలయం గర్భగృహం అంతా కూడా పళ్ళుతోటి, కాయలతోటి, కూరగాయలతోటి, వాటితోటి అది చేసాం. మన ఆకలి ఎలా తీరుతుంది అనేటువంటిది సామాన్యంగా మందు లేనటువంటి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. కానీ సమాధానం ఏం చెప్పుకోవాలి అంటే, ఆవిడ లేని చోటు ఎక్కడ? ఆవిడ ఒళ్ళంతా తినుబండారాలతో నింపుకుంది అంటే ఆవిడ సమస్త జగత్తు వ్యాపించినటువంటి చైతన్య స్వరూపం కనుక, ఆవిడే సమస్త జగత్తు నిండి ఉంది కనుక, ఆ జగత్తంతా నిండి ఉన్న తన శరీరం అంతా తినుబండారాలతో నిండి ఉంటే జగత్తులో ఎవరికీ ఆకలికి అవకాశమే లేదు. అందరూ విశ్వాత్మ అనేటువంటి రూపంలో, అంటే ఈ ప్రపంచమంతా నా యొక్క స్వరూపమే అనే భావనతో
ఆవిడ తన శరీరం అంతా శాఖపాకాలతో అంటే పళ్ళు కాయలతో నింపుకుంటే లోకానికి అందరికీ ఆకలి తీరింది అనేటువంటి విధంగా శాకంభరి అవతారం ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణికోటికి అన్నం లేదు అనే భావన లేకుండా ఆకలిని తీర్చడానికి వచ్చిన అవతారం. ఆకలి అయితే తీరింది కానీ దాహం అయితే వస్తుంది, దాని మాట ఏంటండి అని అంటే దానికోసం శతాక్షి అనే రూపం మరొక అవతారం ఎత్తి. శతాక్షి అనే అవతారంలో రూపం ఏమిటి అంటే ఎక్కడ నీళ్లు లేవు, ఆవిడ యొక్క కృపా వర్షం, ఆవిడ దయ సముద్రం సుధ అంటే ఆవిడ యొక్క క్రీగంటి చూపు ఒక అమృత వర్షం లాంటిది. అంచేత ఆవిడ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసిందట, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ కంటిలోంచి వచ్చినటువంటి కృపాధార, కృపావృష్టి, ఆ దర్శనం, దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే మన మీద ప్రసరించిందో మనలో ఉండే దాహం అంతా తీరిపోతుంది. అంచేత ప్రపంచము యొక్క దాహాన్ని తీర్చడానికి శతాక్షి రూపాన్ని ధరించింది, ప్రపంచం యొక్క ఆకలిని తీర్చడానికి శాకంభరి అవతారం ఎత్తింది. అలాగే మరొక గొప్ప సన్నివేశం ఏంటి అంటే రాక్షసుల్లో అత్యంతం తెలివైన వాడు ఎవడు అంటే ఒక మనిషి ఉన్నాడు. వాడు ఆలోచించాడు, ఎప్పుడూ యుద్ధాల్లో మా వాళ్ళందరూ ఓడిపోతున్నారు, ఈ దేవతలే విజయం పొందుతున్నారు, ఏం కారణం? మనము తపస్సు చేస్తున్నాం, మనము యుద్ధంలో బాగా పరిశ్రమ చేశాం, మంచి బలవంతులం, కానీ మనం ఎప్పుడూ ఓడిపోతున్నాం, వారే ఎందుకు జయిస్తున్నారు, దీనికి కారణం ఏమిటి అని వెతుక్కుని ఆయన అన్నట్ట, ఓహో దేవానాం బలం వేద, దేవతలకి బలం వేదం, కాబట్టి నేను తపస్సు చేసి ఆ వేదాలని నా స్వాధీనం చేసుకుంటాను అనుకున్నాడు. ఆయన మహా తపస్సు చేశాడు అమ్మవారి గురించి. చేసిన తర్వాత బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు, ఆ వేదాలని నా అధీనంలో పెట్టండి అన్నాడు. తపస్సుకి లొంగిపోవాలి కనుక వేదవాంగ్మయం అంతా అతను సొంత అయింది. అప్పటికి ఇంక దేవతలకి వేదవాంగ్మయం వేదమంత్రాలు మర్చిపోయారు. ఎప్పుడైతే వేదమంత్రాలు బలం పోయిందో వాళ్ళ దేవతల యొక్క శక్తి తగ్గిపోయింది, మరి అలాగే బ్రాహ్మణుల యొక్క శక్తి తగ్గిపోయింది, యజ్ఞయాగాదులు లేకుండా పోయాయి. అప్పుడు లోకమంతా బాగా బలహీనమైపోయింది, రాక్షసుల బలం పెరిగింది, వేదాలు అటేపు ఉండడంతో. ఈ పరిస్థితి గమనించిన దేవతలందరూ మళ్ళీ మొరపెట్టుకున్నారు అమ్మవారి దగ్గర, ఏమండి మాకు స్నానం సంధ్యావందనం కూడా లేకపోయింది, గాయత్రీ మంత్రం కూడా తోచట్లేదు, ఎటువంటి వేదవాంగ్మయం మాకు మనస్సులోకి రావటం లేదు, అంతా చాలా నష్టం కలుగుతోంది, ఈ దుర్గతిలోంచి మమ్మల్ని దూరం చేయాలి అనేటువంటి ప్రార్థన చేశారు. అప్పుడు అమ్మవారు వాడిని దుర్గమాసురుణ్ణి సంహరించి వాళ్ళలోంచి వేదాలన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ వేదవాంగ్మయాన్ని రక్షించి. మనం మత్స్యావతార కథలో చెప్పుకుంటూ ఉంటాం కదా, సోమకాసురుడు వేదాల్ని పట్టుకుపోతే మహావిష్ణువు ఆ వేదాల్ని రక్షించడం కోసం మత్స్యావతారం ఎత్తుకున్నాడు. సముద్రంలో పాడేసిన వేదాలన్నింటినీ తీసుకొచ్చి మత్స్యావతారంలో వేదాన్ని ఉద్ధరతే అని వేదోద్ధారం చేశారు అని చెప్తాం. అలాగే అమ్మవారు వేదోద్ధరణం చేసింది. ఈ రకమైనటువంటి లోకోపకారాలు కనిపిస్తాయి అమ్మవారి దగ్గర. కథలలో అనేక రకాలైన రాక్షస సంహారాలు కనిపిస్తాయి. వీటన్నిటినీ కూడా కలిసికట్టుగా ఒక కథలో మనకి చెప్పడానికి ఓ ఇద్దరు పాత్రధారులను పెట్టి మార్కండేయ పురాణం సప్తశతి కథను ప్రారంభించింది. సురథుడు అనే ఒక రాజుగారు, సమాధి అనే ఒక వైశ్యుడు, ఈ ఇద్దరి యొక్క కథని. రాజుగారి యొక్క రాజ్యం పరాధీనమైపోయింది, ఒంటరివాడైపోయాడు, కుటుంబ సభ్యులందరూ అతన్ని వదిలిపెట్టేశారు, మరి నిలవ నీడలేక రాజ్యం పోయి అధికారం పోయి డబ్బులు లేక అనేక బాధలు పడుతూ అతను అడవిలో బారిన పట్టాడు. అదే సమయంలో ఒక వైశ్య శ్రేష్ఠుడు ఒక ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన వ్యాపారంలో చాలా నష్టపోయాడు, వాటాదారుల వల్ల నష్టం వచ్చింది, కుటుంబ సభ్యులందరూ కూడా అతన్ని బాగా విసర్జించారు. ఎప్పుడైతే ఉన్నారో బాగా పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడే పరివారం అంతా రక్తం చెందుతుంది, ఎప్పుడైతే ధనం పోతుందో అప్పుడు అందరూ నిన్ను వదిలిపెట్టేస్తారు అని శంకరాచార్య వారు కూడా భజగోవింద శ్లోకాల్లో చెప్పారు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఈ రాజుగారు ఆ వైశ్యుడు ఇద్దరూ కూడా మధ్యలో అడవిలో తటస్థపడ్డారు. ఒకళ్ళ బాధ ఒకళ్ళకి చెప్పుకున్నారు. నేను అదే బాధల్లో ఉన్నాను అని ఆయన అన్నాడు, నేను ఇదే బాధలు పొందుతున్నానండి అని. మనకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అని అనుకుంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఒక మహానుభావుడైనటువంటి తపస్శాలి అయిన సుమేధసుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఋషి గారి యొక్క అనుగ్రహం పొందారు, తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వీళ్ళు చాలా భక్తులు మంచివాళ్ళు అనుకున్నారు. ఆయన వారికి ఒక మంత్రాన్ని చెప్పారు. అది 9 అక్షరాలు కలిగిన నవార్ణ మంత్రం అంటారు. ఆ మంత్రం ఎంత గొప్పది అంటే
ఆ మంత్రాన్ని మీరు బాగా జపం చేయండి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది, దానివల్ల మీ కోరికలన్నీ తీరుతాయి అని ఆ ఋషి చెప్పారు. అది నవార్ణ మంత్రోపదేశం అంటారు, దాన్నే చండీ మంత్రం అంటారు. ఇప్పుడు మన స్వామీజీ యొక్క అనుగ్రహ ఆశీస్సులతో 16 లక్షల నవార్ణ మంత్ర సంపుటీకరణం చేసి సహస్రచండీ యాగం జరుగుతోంది ఇక్కడ. ఆ ఒక్క మంత్రం వల్లే ఆ రాజుగారికి సావర్ణిర్భవితా మనుహు అని మన్వంతరాధిపత్యం వచ్చి, ఆ వైశ్యుడికి మోక్ష సామ్రాజ్యం వచ్చి, ఆ కథ కూడా దీనిలోనే ఉంది, సప్తశతి కథలోనే ఉంది. ఈ చండీ యాగం, సహస్ర చండీ యాగం అనే మాటకి ఒకసారి చండీ యాగము అంటే ఆ సప్తశతి మంత్రాలు, సప్తశతి అంటే 700 అని అర్థం. వస్తుతః 700 మంత్రాలు, శ్లోకాలు లేవవి. రాజోవాచ, ఋషిరువాచ అని ఇలాంటి ఉవాచ మంత్రాలు అంటారు. వాటిని అన్నిటినీ కలుపుకుంటే 700 హోమాలు అవుతాయి. అలాంటిది సప్తశతి హవనం చేస్తే దుర్గాపరమేశ్వరి చాలా ప్రీతి చెందుతుంది. దానిలోనే మనందరికీ ప్రసిద్ధంగా చెప్పేను, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ మంత్రాలన్నీ దానిలోనే ఉన్నాయి. నారాయణీ స్తోత్రం దానిలోనే ఉంది. అలాంటి దేవతలు స్తుతి చేసినటువంటి అమ్మవారి యొక్క స్తోత్రం, బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేసినటువంటి స్తోత్రం, ఇవన్నీ దానిలో ఉంటాయి. దాన్ని ఒకసారి పారాయణ చేస్తే ఒక చండీ పారాయణ అంటారు. 9 సార్లు పారాయణ చేస్తే నవచండీ అంటారు. 100 సార్లు పారాయణ చేస్తే శతచండీ అంటారు. దాన్ని 1000 సార్లు పారాయణ చేసి హోమాల్లో వినియోగం చేస్తే దానికి సహస్ర చండీ యాగము అని పేరు. హోమం, పారాయణం, అభిషేకం, పూజ, జపం, రకరకాల ప్రక్రియలు ఒకే మంత్రంతో. ఇప్పుడు నమ్మకం రుద్రాధ్యాయం ఉంటుంది మనకి. ఆ రుద్రాధ్యాయం పారాయణ చేస్తారు కొంతమంది పేద పండితులు. ఆ రుద్రాధ్యాయంతో పరమశివుడికి అభిషేకం చేస్తారు. అదే రుద్రాధ్యాయంతో రుద్ర త్రిశతీ నామాలతో శంకరుడికి పూజ చేస్తారు. రుద్ర హోమం అనే పేరుతో హోమము చేస్తారు. అన్ని జప, హోమ, అర్చన, అభిషేక విధిం వ్యాఖ్యాస్యామ అని రకరకాల ప్రక్రియలు చెప్పారు. దానిలో చివరిది హోమం. హోమము అనేది మనకు తెలిసిన భాషలో మాట్లాడుకోవాలి అంటే ఓ ట్యాబ్లెట్ వేయడం, ఓ ఇంజెక్షన్ చేయడం, దానికంటే పవర్ఫుల్గా ఒక ఎంఆర్ఐ స్కాన్ తీయడం, దానికంటే చివరికి ఆపరేషన్ చేయడం అంటారే, అలాగా ఫైనల్ స్టేజ్ అన్నమాట. పూజా పద్ధతులలో చిట్ట చివరి స్థాయి ఏమిటంటే హోమం. అది శీఘ్ర ఫలం ఇస్తుంది, వెంటనే ఫలితాన్ని ఇచ్చేదానికి హోమం చేయడం విశేషంగా చెప్పుకుంటారు. అటువంటి చండీ హోమం 1000 సార్లు చండీ పారాయణలు చేసి ఆ చండీ పరాదేవతను తృప్తిపరచడం కోసం హోమాలు చేస్తే ఆ హోమ పూర్ణాహుతి సమయంలో అమ్మవారు మనందరినీ పూర్తిగా అనుగ్రహించి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తుంది. ఒకళ్ళకు అదే అందరికీ ఒకటే ఇస్తారని కాదు, ఆవిడ ఇవ్వలేనిది లేదు. ఎవరు ఏది కావాలంటే అది ఇస్తుంది. అది అనేక రకాలైనటువంటి అంచేత శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తిహరే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని ప్రార్థిస్తాం. శరణాగతిని పొందినవారు, దీనులు, ఆర్తులు, వాళ్ళని రక్షించడం అందే ఆవిడ ఎప్పుడూ నిమగ్నురాలై ఉంటుంది. సర్వస్య ఆర్తిహరే దేవి, అందరి యొక్క ఆర్తిని పోగొడుతుంది, అందరి యొక్క బాధల్ని తొలగిస్తుంది, అందరికీ సుఖ సంతోషాలని ప్రసాదిస్తూ ఉంటుంది. కనుక ఆవిడని మనం ప్రార్థించాలి అని. ఇది సప్తశతీ పారాయణానికి సంబంధించిన చిన్న పరిచయం. ఇప్పుడు దీని కొంచెం ఇంకొక కోణంలోకి మనం చూద్దాం. అసలు ఆ అమ్మని ఎందుకు అనగాలి? ఇంకా దేవతలు చాలామంది ఉన్నారు కదా. ఇతర దేవతలను అందరినీ ప్రార్థించడం మానేసి ఈవెన్నే ఎందుకు ప్రార్థించాలి అని అంటే, లోకంలో ఆకలి దప్పిలు కొన్న వాళ్ళు అమ్మ అని అంటారు తప్ప నాన్నోనో మావయ్యో బావయ్యో అనరు ఎవడును. ఆపత్సు మగ్న స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చఠత్వం మమ భావయేథా క్షుధాతృషార్తా జననీం స్మరంతి. శంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పారు, క్షుధాతృషార్తా జననీం స్మరంతి. ఆకలి తప్పులతో ఉన్నవాళ్ళు అమ్మవారిని ప్రార్థిస్తారు, అమ్మని అడుగుతారు. అంటే మీ తల్లిని అడగండి అయ్యా అంటే, మన తల్లులు కొంత మన మీద ప్రేమ చూపించగలరు, కానీ వాళ్ళ శక్తి పరిమితం. ఆ పరిమితమైన శక్తితో పిల్లల్ని రక్షించుకునేటువంటి తల్లి తన శక్తి మేరకు ఆ పిల్లల్ని రక్షిస్తుంది. కానీ జగన్మాత ఆదిపరాశక్తి అపరిమిత శక్తి కలది కనుక అనేక రకములైనటువంటి మార్గాలలో
అందరినీ అనుగ్రహించేటువంటి శక్తి గలది కనుక ఆవిడ్ని మనం ప్రార్థించాలి. మన తల్లిని మనం గౌరవించుకోవాలి, సందేహం లేదు దానిలో. మాతృదేవోభవ అని ఉపనిషత్తులు మొట్టమొదట్లో తల్లిని దైవంగా ప్రార్థించుకో అని చెప్పారు. కానీ ఎవరెవరికి వాళ్ళ తల్లి అంతంత శక్తి మాత్రమే ఉంటుంది తప్ప అన్ని రకాల ఆదుకునే శక్తి తల్లికి ఉండకపోవచ్చు. కానీ అందరినీ దేవదానవులతో సహా, క్రిమికీటకాదులతో సహా, పిపీలికాది బ్రహ్మాండ పర్యంతం మొత్తం సమస్త ప్రాణిజాతాన్ని, చరాచర జగత్తునంతటినీ రక్షించగలిగిన శక్తి ఎవరికి ఉంది అని అంటే ఆ జగన్మాతకు ఉంది కనుక ఆవిడ్ని మనం ప్రార్థించాలి. అక్కడ ఒక మాట చెప్తారు, లోకంలో ఉండే ప్రాణి మాయాధీనంగా బతుకుతోంది, మాయకి వశంలో బతుకుతోంది. మాయాధీనమై మాయా వశంలో ఉంటూ ప్రాణికోటి చేష్టలు చేస్తున్నారు. ఆ మాయ ఎక్కడుంటుంది? అక్కడ చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని. సాంఖ్య సిద్ధాంతంలో మాయ అనే దానికి ప్రధానము అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు. మాయ అని పేరు అనరు కానీ ప్రధానము లేదా ప్రకృతి అంటారు. ఆవిడ స్వతంత్రురాలు అంటారు వాళ్ళు. సాంఖ్యులు ప్రధానము, ప్రకృతి స్వతంత్రమైనది, ఇతరుల యొక్క అధీనంలో ఉండేది కాదు, తను స్వేచ్ఛగా ఈ సృష్టి అంతా చేస్తుంది అనే సిద్ధాంతం వాళ్ళు చెప్తారు. కానీ వేదాంత సిద్ధాంతంలో అలా చెప్పరు. ఆ ప్రకృతికే మాయ అని పేరు. ఆ మాయ ఈశ్వరాధీనంగా ఉంటుంది. ఈశ్వరుడు యొక్క ప్రేరణతో ఈశ్వరుడు ఎలా చేయమంటే అలా చేస్తుంది. తదధీన తత్ప్రేరిత, ఈశ్వరుడు యొక్క అధీనంలో ఉంటూ ఈశ్వరుని చేత ప్రేరేపింపబడి ఈ పనులన్నింటినీ చక్కదిద్దుతూ ఉంటుంది. కానీ తమాషా ఏంటి అంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, పరమేశ్వరుడి అధీనంలో ఈవిడ ఉంటుంది. కానీ ఈవిడ లేకపోతే ఆ శివుడు కూడా ఏ పని చేయలేట. ఈవిడ యొక్క సహకారం ఉన్నప్పుడే శివుడైనా అంత పని చేస్తాడు. శక్తిహీనంగా ఉన్నవాడిని శివుడికి కూడా ఎటువంటి సామర్థ్యం లేదు. అనేక కథలు కూడా ఉపనిషత్తు కథలన్నీ ఉన్నాయి దీనికోసం. ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో దేవతలకి విజయం వచ్చింది. ఆ విజయం పొందితే వాళ్ళందరూ గర్వంతో ఓ మీటింగ్ పెట్టుకుని మేమంతా ఇంత గొప్ప అని కూడా అస్మాకమేవాయం మహిమ అనుకుంటున్నారు. వాళ్ళకి జ్ఞానోదయం కల్పించాలనే ఉద్దేశంతో అమ్మవారు పరీక్ష పెట్టింది. అక్కడ అగ్ని ఒక పెద్ద యక్షం అంటే ఒక తేజపుంజంగా సాక్షాత్కరించింది. అది ఏమిటో కనుక్కోమని ఇంద్రుడు అగ్నిహోత్రుడిని ముందు పంపాడు అక్కడికి. అగ్నిహోత్రుడు అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడి నుంచి అశరీరవాణి పలికింది, నువ్వెవరు, నీ శక్తి ఏమిటి అని అడిగి. అంటే నన్ను అగ్నిహోత్రుడిని అంటారు, నేను ప్రపంచంలో ఏ వస్తువైనా సరే దాన్ని కాల్చేయగలను అని తన గర్వాన్ని చెప్పాడు. ఆవిడ ఒక గడ్డిపోస అక్కడ పెట్టి, బాబు కాల్చి చూడండి, వీడి వల్ల అవలే, అంత శక్తి కూడకట్టుకున్నాడు కానీ ఆ గడ్డిపోసని కాల్చడం ఆయన వల్ల అవ్వలేదు. ఆయన వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాయుదేవుడు వచ్చాడు. మళ్ళీ ఇదే థీరీలో ప్రశ్నోత్తరాలన్నీ జరిగాయి. ఆయన కూడా నేను ఎక్కడ పడితే అక్కడికి ఏ వస్తువునైనా దగ్గరికి తెచ్చుకోగలను లేదా దూరంగా తోసేయగలను, ఇంత శక్తి గలవాడిని, మహాప్రభంజనం అని. ఈ గడ్డిని ఆ తృణాన్ని కూడా కదల్చడానికి వాయువుకు కూడా శక్తి లేదు. అప్పుడు ఆ ఉమా హైమవతి అనే పేరు కలిగినటువంటి ఆ జగన్మాత సాక్షాత్కరించి ఇంద్రుడికి ఉపదేశం చేసింది అనే కథ ఉంది. ఆ స్థలం శ్రీకాళహస్తిలో ఉండేటువంటి జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు అనేటువంటిది మన పెద్దలు మనకు చెప్పేటటువంటి విధానం. అంచేత ఆదిపరాశక్తే మనకి జ్ఞానాన్ని ప్రసాదించేది, ఆదిపరాశక్తే మనకి అన్నాన్ని ఇచ్చేది, ఆదిపరాశక్తే మనకి డబ్బుని ఇచ్చేది. పేర్లన్నీ లలితా రహస్యంలో మీకు అందరికీ తల్లులకి పరిచయం. అన్నదా, వసుధ, వృద్ధ అనే పేర్లు ఉన్నాయి. అన్నదా అంటే అన్నాన్ని ఇచ్చేది, వసుధ అంటే డబ్బుల్ని ఇచ్చేది, సంపదని చేకూర్చేది, జ్ఞానద అంటే జ్ఞానాన్ని ఇచ్చేది. ఇలా పేర్లన్నీ ఉన్నాయి. కానీ అసలు వాస్తవం గుర్తించాలి అంటే లలితా రహస్య నామస్తోత్రానికి భాస్కరరాయల వారు భాష్యం రాశారు. దానిలో మొదట్లో కొన్ని విషయాలు రాశారు, అవి కూడా మనం తెలుసుకోవాలి. అమ్మవారికి 3 రూపాలు ఉంటాయట. స్థూల రూపం ఒకటి, సూక్ష్మ రూపం ఒకటి, పరరూపం ఒకటి. స్థూల రూపం అంటే ఏమిటి అని అంటే కాళ్ళు చేతులు మొదలైనటువంటి అవయవాలతో కూడిన రూపం. మనలాగే ఆవిడకి 4 భుజాలు లేదా 18 భుజాలు, ఫలానా ఆయుధం, ఈ చేత్తో ఈ ఆయుధం పట్టుకుంది, ఈ చేత్తో ఈ ఆయుధం పట్టుకుంది, ఈ వాహనం మీద కూర్చుంది,
ఇటువంటి ఆభరణాలు పెట్టుకుంది, ఇటువంటి అలంకారాలతో ఉంది, ఇలాంటివి అంటాం కదా. అలాగే కరచరణాది విశిష్టమైన అవయవాలతో కూడినటువంటి రూపానికి స్థూల రూపం అని పేరు. గొప్ప మాట ఏంటి అంటే సూక్ష్మ రూపం మరొక రూపం ఉంది. అదేమిటి అంటే మంత్రమయంగా ఉంటుంది. అక్కడ కాళ్ళు చేతులు ముక్కు నోరు ఉండదు, మంత్రమే ఆవిడ యొక్క రూపం. ఆ మాట నేను ఎందుకు మనవి చేస్తున్నాను మీకంటే, ఇవాళ నవార్ణ మంత్ర జపం చేశాము అంటే ఈ నవార్ణ మంత్రం అంటే కేవలం 9 అక్షరాలు కలిగిన మంత్రం అనుకోకండి. ఈ మంత్రమే అమ్మవారి యొక్క రూపం. అమ్మవారి యొక్క సూక్ష్మమైన రూపం మంత్రమయంగా ఉంటుంది. దానికి మనకి వివరణ ఎక్కడ కలుగుతుంది అంటే మీకు అందరికీ తెలుసు. శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజ కంఠాధ కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కక్ష్యధోభాగధారిణి అని 3 నామాలు లలితా రహస్యంలో ఉన్నాయి. అమ్మవారి మంత్రం 3 భాగాలు. ఆ 3 భాగాల్లో మొదటి భాగం ముఖం లాంటిది, అమ్మవారి యొక్క ముఖం లాంటిది. మధ్య భాగం కంఠం దగ్గర నుంచి కటి వరకు ఉండే మధ్య భాగం లాంటిది. ఈ బొడ్డుకి కింద భాగం అంతా కూడా మంత్రంలో ఉండే 3వ భాగం అనే మాట లలితా రహస్యం మనకి చెప్పింది. శ్రీమద్ వాగ్భవకూటైక ముఖ స్వరూప ముఖపంకజ, వాగ్భవకూటమే ముఖపంకజం లాంటిది. కంఠాధ కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కక్ష్యధోభాగధారిణి అనేటువంటి మాటలతో మంత్రము అమ్మవారి యొక్క శరీరము ఒకటే. మంత్రానికి, మంత్ర అధిష్టాత అయిన దైవానికి, మంత్రోపదేష్టులైన గురువులకి భేదభావం ఉండకూడదు. వారు ముగ్గురు ఒకటే అనేది మన సంప్రదాయం. ఏ మంత్రాన్ని మనం జపం చేస్తామో ఆ మంత్రాన్ని మనకు ఉపదేశించిన గురువులు, ఈ మంత్రము, ఆ మంత్రంలో మన చేత ఆరాధింపబడేటువంటి దైవము 3 ఒకటే, 3 భేదం లేదు. అంచేత మనం గురువుల యందు భేదభావం చూపించినా, గురువుల యందు అనాదరం చూపించినా అమ్మవారి అనుగ్రహం ఉండదు. మంత్రమందు అనాదరం చూపించినా అమ్మవారి అనుగ్రహం ఉండదు. అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే అమ్మవారి మీద ఎంత భక్తి మనం చూపిస్తామో ఆ మంత్రం మీద అంత భక్తి చూపించాలి, అంత శ్రద్ధగా మంత్రాన్ని జపం చేయాలి. అప్పుడే నామపారాయణ ప్రీత అని అమ్మవారు నామపారాయణం చేత ప్రీతురాలు అవుతుంది, సంతృష్టి చెందుతుంది. అప్పుడు ఆవిడ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అలాగే గురుస్వరూపిణి, గురుమండల రూపిణి, గురు రూపిణి అనేటువంటి పేరుతో కూడా ఉంది. అమ్మవారి పేరు గురుస్వరూపంలో ఉంటుంది అమ్మవారు. నేను ఒకసారి నా ఆనందాన్ని చెప్పడం కోసం ఎప్పుడో చాలా కాలం క్రితం, సుమారు 10-15 ఏళ్ల క్రితం నవరాత్రోత్సవాల్లో దత్తపీఠానికి రావడం తటస్థించింది. ఆవేళ అప్పాజీ దర్శనం చేశాను. ఆవేళ సాక్షాత్తు భువనసుందరి ఆ రూపంలో కనిపించింది. చక్కటి పట్టు చీర కట్టుకుని, కాళ్ళకి పసుపు ఆభరణాలు పెట్టుకుని అమ్మవారే స్వయంగా తిరిగింది తప్ప అప్పాజీ అని గుర్తించలేకపోయాను. తర్వాత చెప్పారు స్వామివారే అని. సాక్షాత్తు జగదంబే అక్కడ ఉన్నట్టుగా అనిపించింది. గురు రూపంలోనే అమ్మవారు ఉంటుంది, మనకి కనిపిస్తుంది. అలా చూడగలిగినటువంటి భాగ్యం మనకు ఉంటే గురువుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులు కావాలో అవన్నీ మనం అలవాటు చేసుకోవాలి. ఆ గురు కటాక్షం ఉంటే అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది. అమ్మవారి యొక్క స్వరూపంలో అమ్మవారు చైతన్య స్వరూపం. మన శాస్త్రాలు బాగా పరిశీలన చేస్తే శక్తికి, శక్తి గలవాడికి తేడా లేదు. శక్తి వేరు, శక్తి గలవాడు వేరు కాదు. ఇందాక మనం ఓ మాట అనుకున్నాం, ఈవిడ మాయాస్వరూపమని, ఈశ్వరాధీనంగా ఉంటుందని అనుకున్నాం. ఈశ్వరుడు శక్తిమంతుడు, ఈవిడ శక్తి. ఈ ఇద్దరు వేరువేరా ఒకటేనా? శక్తి కలిగిన పరమేశ్వరుడు సదాశివుడు అనే పేరుతో అందాం కాసేపు. సదాశివ మహిషి అని అంటే సదాశివుడి పట్టపురాణి, సదాశివుడి ఇల్లాలు ఈ మహామాయ. పరబ్రహ్మ మహిషి అని శంకరాచార్యుల వారి మాట. పరబ్రహ్మ మహిషి అంటే పరబ్రహ్మము యొక్క శక్తి. ఈవిడ ఎలా ఉంటుంది? ఈవిడ వేరు, పరమాత్మ వేరునా అని ఆలోచన చేస్తే కాదు. మనకి ఎలా తెలుస్తుందండి అని, మీరు బాగా వేసవికాలం కదా ఇప్పుడు, సూర్యుడు వేరు, ఎండ వేరునా? సూర్యుడు కాంతే కదా, సూర్యుడు యొక్క శక్తే కదా ఎండ అంటే. సూర్యుడు లేకుండా ఎండ ఉంటాడా? ఎండ లేకుండా సూర్యుడు ఉంటాడా? అలాగే చంద్రుడు వెన్నెల, అగ్నిహోత్రం కాల్చే శక్తి, వాయుదేవుడు వీచే శక్తి. రెండు వేరువేరుగా ఉంటాయా ఒకదాన్ని విడిచి ఒకటి? అలాగే
ఈ శక్తి లేకుండా ఆయన ఉండడు, ఆయన లేకుండా ఈవిడు ఉండడు. శివశక్తి ఐక్య రూపిణి, శివుడు శక్తి ఒకటే. దీనికోసమనే మొదటి మంత్రం మన నామాల్లో లలితా రహస్యంలో కొన్ని మాటలు చూసుకుంటే మనకు బాగా తెలుస్తుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అని మొదట్లో అందరికీ ప్రసిద్ధంగా ఉండే స్తోత్రం కదా. మధ్యలో ఉండే వివరాలు తర్వాత చూద్దాం. శ్రీమాత అన్నారు అంటే అర్థం ఏంటి అని అంటే, శ్రీ అనేది కాసేపు పూజ్యార్థకంగా అందరికీ శ్రీరామ, శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాగణపతయ నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, అన్ని చోట్ల శ్రీ కలుపుతాంగా. అలాగే శ్రీ అనేది కామన్ ఫ్యాక్టర్, పూజ్యార్థకంగా అట్టే పెట్టామని అనుకుందాం. కాసేపు తీసేస్తే మాత, మాత అంటే తల్లి. ఎవరికి తల్లి అని అంటే ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో అనడం కుదరదు కనుక అందరికీ తల్లి అని. అందరికీ తల్లి అంటే జగత్తుకి అందరికీ తల్లి అంటే జగన్మాత అనే పేరు వచ్చింది. అంచేత లక్ష్మికి, సరస్వతికి, వాటి కోటలో ఉండేటువంటి పార్వతీ అమ్మవారికి, అలాగే సమస్త దేవతా బృందానికి, సమస్తమైన ప్రాణికోటికి అందరికీ తల్లి అయినది ఆవిడ. ఈ మాట రాసి దీనికి అర్థం ఏం రాశారు కిందన భాస్కర్ రాయల వారి భాష్యంలో రాస్తారు. దీని చేత సమస్త జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క తత్వం తెలియబడింది అని. బ్రహ్మము అనే పేరుతో పిలుస్తూ ఉంటాం మనం, పరమేశ్వరుడు బ్రహ్మ అని పేరుతోటి. బ్రహ్మకి లక్షణం ఏమిటి అని అంటే, ఏతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి అని. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై అనే మాట మనం పద్యాలు వింటున్నాం కదా. అంటే ఈ ప్రపంచమంతా ఎవరి వల్ల పుడుతోందో, ఎవరి వల్ల నిలుస్తోందో, ఎవరి వల్ల రక్షింపబడుతోందో, చిట్ట చివరికి ఎవరి వల్ల లయం చెందుతుందో ఆయన్నే బ్రహ్మ అంటాము అనే మాట. భాషలు మారాయి తప్ప భావం మారదు. జన్మాద్యస్య యతః అని బ్రహ్మసూత్రం. శ్రీమద్భాగవత పురాణానికి జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ అని వ్యాసుల వారు రాశారు. ఎవ్వని చే జనించు జగం ఎవ్వరి లోపల ఉండే మన తెలుగుదేశంలో హాయిగా మనం పద్యాలు చదువుకుంటున్నాం. భావం అంతా ఒకటే. మూలం ఏమిటి? యతో వాయుమాని భూతాని జాయంతే అని ఉపనిషత్తు వేదంలో చెప్పింది. అంతా ఒకటే అర్థం. ఎవరి అంటే సృష్టి స్థితి లయానికి కారణమైనది బ్రహ్మ. ఇక్కడ మాత అంటే పిల్లలు పుట్టడానికి పిల్లలకి కారణం తల్లి అన్నట్టుగా సమస్త జగత్తుకి కారణం తల్లి కనుక సృష్టికర్తృత్వం దీనిలో చెప్పబడింది. అలాగే రెండవ నామంలో శ్రీ మహారాజ్ఞి అనేది ఒక రాణి, రాజ్యానికి అందరికీ పరిపాలన చేస్తున్నట్టుగా. మహారాజ్ఞి గొప్ప రాణి అంటే అందరినీ పరిపాలించేటువంటి శక్తి, సమస్త జగత్ పరిపాలన శక్తి కలిగినటువంటి ఒక ఆవిడ, ఆది పరాశక్తి. ఆవిడకి రక్షణ శక్తి ఉంది అని. మూడోది శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ మాటకి అర్థం సింహాసనం మీద కూర్చుంది అని అర్థం కనిపిస్తుంది, కానీ అది కాదు అర్థం. సింహ శబ్దానికి హింస అర్థం. సింహో హింస విపర్యయాత్ అని ఉంది. హింస అనే మాట తల్ల కింద అక్షరాలు మారిస్తే సింహ అని అవుతుంది. ఆ సింహేన అంటే హింసయ, అసనం క్షేపణం అంటే సంహారం చేయటం. దాని యందు ఈశ్వరి అంటే సమర్థురాలు అంటే హింసతో సమస్త జగత్తుని సంహరించడంలో అత్యంత నిపుణురాలు అని అర్థం. దానివల్ల సంహార శక్తి వచ్చింది. ఈ మూడు నామాలతో ప్రపంచానికి సృష్టికి కారణం ఆవిడే, ప్రపంచము యొక్క రక్షణానికి కారణం ఆవిడే, ప్రపంచము యొక్క సంహారానికి కారణము ఆవిడే అనేటువంటి అభిప్రాయం సృష్టి స్థితి లయాలకి కారణమైనది అని తేలింది. సృష్టి స్థితి లయాలకి కారణమైనది అంటే పరబ్రహ్మ కదా, మరి ఈవిడ ఎలా అవుతుంది అనే ప్రశ్న వస్తే దాని తర్వాత మనకి ఆ ముడి విడగొట్టడం కోసం చిదగ్నికుండ సంభూత అని మరో మాట రాశాం. చిదగ్నికుండ సంభూత అంటే చిత్ అంటే చైతన్యము, అదే అగ్నికుండము. చైతన్యం అనే అగ్నికుండము, దానిలోంచి సంభూత అనే దానికి అర్థం మన వాళ్ళు పొరపాటు పడి దానిలోంచి పుట్టింది అంటారు. అగ్నికుండంలోంచి పుట్టింది. దానికి భాస్కర్ రాయల వారు భాష్యం ఏం రాశారంటే సంభూత అనే దానికి కాదు, చిత్ చైతన్యం అదే అగ్నికుండము, తత్ర సమ్యక్ అభేదేన భూత స్థిత నతు జాత ఇత్యర్థ నశన్. అంటే అక్కడ దానికంటే వేరు కాకుండా అదే రూపంలో ఉన్నది అని అర్థం. సంభూత అనే దానికి సమ్యక్ భూత అంటే అభేదేన స్థిత,
తది అభిన్నమై ఉన్నది. ఆవిడ కంటే వేరు కాదు, ఆ బ్రహ్మ కంటే వేరు కాకుండా ఆ బ్రహ్మలో రూపంలోనే ఉంది. అంటే ఏమర్థం? చైతన్య రూపేణ, చైతన్య ధర్మ రూపేణ తత్ర స్థిత. అంటే ఈ అమ్మవారే చైతన్యము. చేతనమైన బ్రహ్మ యొక్క శక్తికి చైతన్యం అని పేరు. చేతనమైనటువంటిది బ్రహ్మ, చైతన్యం గలది బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క శక్తి చైతన్యం. ఈ రెండు వేరు వేరు ఉండవు. సూర్యుడు యొక్క కాంతి సూర్యుడు ఒకటే అన్నట్టుగా, అగ్ని యొక్క శక్తి అగ్ని ఒకటే అన్నట్టుగా, చంద్రుడి యొక్క వెన్నెలకి చంద్రుడికి తేడా లేనట్టుగా ఆ శక్తి కలిగిన బ్రహ్మకి దీనికి తేడా లేదు అనే అర్థం చిదగ్నిగుండ సంభూత అనే మాట రాశారు. దాన్నే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అని వేదాంతాల్లో జ్ఞానం అనేటువంటి అగ్ని, చిత్ అనేది అని అగ్నికుండంతో ఎందుకు పోల్చారు అంటే జ్ఞానం అగ్ని లాంటిది. అది సమస్త విధమైనటువంటి పాపాలని తొలగించేస్తుంది, దహింపజేసేస్తుంది, కర్మలన్నిటినీ దహింపజేస్తుంది. ఒక్క ప్రారంధం తప్ప మిగతా సంచితము ఆగామి అనేటువంటి కర్మలన్నిటినీ కూడా జ్ఞానం అనే అగ్ని దహింపజేస్తుంది అనేది వేదాంతాల్లో మనకి మర్యాదగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక మాట, బ్రహ్మకి లక్షణం ఏమిటి అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం సచ్చిదానంద అనేది పరబ్రహ్మం యొక్క లక్షణం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఉన్నది అని అర్థం. అంటే ఎప్పుడూ ఉన్నది, అది లేని టైమే లేదు, లేని ప్రదేశం లేదు. ఇప్పుడుంది లేదా ఇక్కడుంది అని ఒక దేశంతో ఒక కాలంతో ముడిపడి ఉనికి కాదు. పరబ్రహ్మ యొక్క స్వరూపం ఎల్లవేళలా అన్ని చోట్ల ఉంటుంది. సర్వకాల సర్వావస్థల యందు ఏకరూపంగా ఉండేది, ఎప్పుడూ ఉండేదే తప్ప లేదు అనే మాటకి అవకాశమే లేదు. అది సత్ అనే మాటకి అర్థం. ఉంది కానీ మనకు కనపడదు, ప్రకాశించదు అంటారేమో, కాదు, చిత్ ప్రకాశిస్తుంది అని. ఎప్పుడు మరుగుపడిపోదు, ప్రకాశిస్తూనే ఉంటుంది. ఏంటండి చెప్తున్నారు ప్రకాశిస్తుందని, కానీ మాకెవరు కనపడలేదు, మాకేం ప్రకాశించట్లేదు అంటే మనకి అజ్ఞానము అనేటువంటి పెద్ద తెర అడ్డంగా ఉంది. ఆ అజ్ఞానం అనేటువంటి తెర వెనకాల ఆవిడ ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ అజ్ఞానం మనకి అది కనపడకుండా చేసేస్తుంది. అంటే మనం ఏం చేయాలి అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించుకుంటే అప్పుడు స్వస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది, ఆ పరాశక్తి యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. అంటే పరమాత్మ తన యొక్క అనుభూతిని బట్టి అనుభూతిని ప్రసాదించి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని మనకు అందజేస్తాడు అని ఉంటుంది. స్వానుభూతి ప్రదానం చేస్తాడు. అలాగే ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే పరమాత్మని సేవించాలి. భగవద్గీత అందరికీ పరిచయమైన శ్లోకాలు ఉంటాయి. ఒకసారి ఎప్పుడో నాకు ఒక గొప్ప పరీక్షగాను ఒక అవకాశంగాను ఇచ్చారు. నా ముందు చెప్పలేదు, ఇవాళ పొద్దున భగవద్గీత గురించి నువ్వు చెప్పన్నారు, స్వామీజీ ఆదేశం. ఆవేళ జ్ఞానాభ సమ్మేళనంలో జ్ఞానము నాదము భక్తి, ఆ జ్ఞానాభ సమ్మేళనంలో అలాంటి అవకాశం కూడా ఈ దత్తపీఠంలో వచ్చింది. అప్పుడు భగవద్గీత గురించి 4 మాటలు నా యథాశక్తిగా నేను చెప్పడం జరిగింది, వినవించుకున్నాను. అక్కడ పరాశక్తి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే ఏం కలగాలి అంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అనేటువంటి మాటతోటి మనకు తెలుస్తుంది. అలాగే మరి 3వ స్థితి ఏమిటి అంటే ఆనందం. ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వకుండా ఆనందాన్ని ఇవ్వాలి. దాంట్లో సత్య జ్ఞాన సుఖాత్మకము పరబ్రహ్మస్వరూపము. అమ్మవారి స్వరూపం కూడా అదే, సచ్చిదానందరూపిణి, దేశకాల అపరిచ్ఛిన్న, సర్వగా సర్వమోహిని. నామాల్లో దేశకాల అపరిచ్ఛిన్న అంటే దేశముతో కాలముతో కొలత లేనిది, ఫలానా ప్రదేశంలోనే ఉంటుంది, ఫలానా సమయంలోనే మాత్రమే ఉంటుంది, పరిచ్ఛేదము అనేటువంటిది లేనిది బ్రహ్మ. అమ్మవారు కూడా అలాంటిదే. అమ్మవారికి బ్రహ్మకి తేడా ఉంటే కదా వేరువేరు లక్షణాలు చెప్పాలి. అమ్మవారు చైతన్య స్వరూపమే, పరమాత్మ అంతే. రెండిటికీ లక్షణం ఒకటే, సద్రూపము, చిద్రూపము, ఆనందరూపము. అలాగే చితి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి అని మరొక పేరుంది. చితి తత్పద లక్ష్యార్థ. వేదాంత శాస్త్రం చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. తత్వమసి వాక్యంలో తత్పదానికి వాచ్యార్థం వేరు, లక్ష్యార్థం వేరు. తత్పదానికి వాచ్యార్థం సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యం, లక్ష్యార్థం పరమాత్మ బ్రహ్మతత్వం అనే మాట చెప్తారు. ఈవిడ లక్ష్యమే అంటే ఈవిడకి బ్రహ్మకి తేడా లేదు, ఈవిడ బ్రహ్మము ఒకటే అనేటువంటి మాట కనిపిస్తుంది.
ఇంకొక గొప్ప స్వారస్యం రాశారు భాస్కర్ రాయల వారు. సత్య జ్ఞాన అనే మాటలు అంటూ ఉంటాం కదా మనం. సత్య జ్ఞాన బాగానే ఉంది. సత్య జ్ఞానానంద రూప అని ఓ నామం ఉంది. సత్య జ్ఞానానంద రూప ఆ మాటకి అర్థం ఏంటి? సత్య జ్ఞాన ఆనంద రూప. సత్యము, జ్ఞానము, ఆనందము ఆవిడ యొక్క స్వరూపంగా ఉంటాయి. వీళ్ళు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ అని బ్రహ్మరూపాలుగా కనిపిస్తూనే ఉన్నాయి మనందరికీ. కానీ దానికి ఆయన రాసినటువంటి గొప్ప అందమైన వ్యాఖ్యానం ఏమిటి అంటే, సతి అజ్ఞాహ తేషాం అనానంద రూప అని రాశారు. అంటే సతి అంటే బ్రహ్మణి, బ్రహ్మ విషయంలో ఎవరు అజ్ఞులై ఉంటారో, అంటే ఎవరు బ్రహ్మను తెలుసుకోలేకుండా ఉంటారో వాళ్ళకి అనానందం రూపయతి దదాతి, వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తుంది అని రాశారు. సత్య పదచ్ఛేదంలో తేడా. సత్య జ్ఞాన ఆనంద రూపాన్ని కాకుండా సతి అజ్ఞ అనానంద రూప అని విడగొట్టారు. సతి అంటే బ్రహ్మయందు, అంటే బ్రహ్మ విషయకమైన అజ్ఞులైన వారు, అంటే పరబ్రహ్మను తెలుసుకోని వారు ఎవరైతే ఉంటారో వారికి అనానందాన్ని ప్రసాదిస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. ఈ మాటకు అర్థం ఏమిటి అని అంటే, జ్ఞాత్వం అంటే జ్ఞానం కలిగితే మనకి సుఖం, అజ్ఞానంలో ఉంటే దుఃఖం. అజ్ఞానమే బంధానికి కారణం, జ్ఞానమే మోక్షానికి కారణం. అవిద్యాస్తమయో బంధ అవిద్యాస్తమయో మోక్ష సాచ బంధ ఉదాహృత అని వేదాంతాల్లో మనం అనుకుంటూ ఉంటాం. అవిద్యాస్తమయమే మోక్షము, అవిద్య పోవడమే, అజ్ఞానం పోవడమే మోక్షం. అంటే సాచ అంటే అవిద్యయే బంధము, అజ్ఞానమే బంధానికి కారణమవుతుంది. అవిద్యా నివృత్తి, అజ్ఞానం పోవడమే మోక్షానికి కారణమవుతుంది. ఆ మోక్షాన్ని ఇచ్చేది ఎవరంటే ఆవిడే, అవిద్యా రూపంలో ఉన్నది ఎవరంటే ఆవిడే. అంచేత బంధమోక్షాలు రెండిటికీ కారణం ఆవిడే అవుతోంది. ఆవిడే మనకి బంధాన్ని కల్పిస్తోంది, ఆవిడే మనకి మోక్షాన్ని కల్పిస్తోంది. మనం అజ్ఞానంలో ఉన్నంత కాలం మనకి బంధాల్లో ఉంటుంది. ఆ బంధాలని తొలగించేది కూడా ఆవిడే. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని ఒక నామం. తాపత్రయం అనేటువంటి అగ్ని, మనం అనేక ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక తాపాల్లో కొట్టుమిట్టాడుతూ మలమల మాడిపోతున్నాం. ఆ అగ్నిలో సంతప్తులు అయినటువంటి మనందరినీ చల్లార్చడానికి ఆవిడ ఒక వెన్నెల లాంటిది. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. అమ్మవారి నామాలు లలితా రహస్యాన్ని తీసుకుంటే చాలా పెద్ద విస్తారమైన గ్రంథం అది. చాలా చోట్ల చాలా రకాల స్వారస్యాలు ఉంటాయి. చిట్ట చివరిలో మంచి మంచి రూపకాలు వేశారు. భవదావ సుధావృష్టి, అమ్మవారు ఎలాంటిది అని. ఈ భవం అనే దావాగ్నికి ఆవిడ అమృత వర్షం లాంటిదట. భవదావ సుధావృష్టి, కొంతమంది చదవడంలో భవదా వసుధావృష్టి అని చదివేస్తున్నారు. అలా కాదు, భవదావ సుధావృష్టి, భవం అనే దావాగ్నికి అమృత వర్షం లాంటిది. మరి తర్వాత దవారణ్య కుఠాలిక, దవారణ్య పాపారణ్య దవానల, పాపం అనే అడవికి దావానల లాంటిది. ఆవిడే సుధావృష్టి లాంటిది, ఆవిడే దావానలం లాంటిది. రెండు విడివిడిగా పరస్పర విరుద్ధమైన ధర్మాలతో చెప్తారు. పాపం అనే అడవికి ఆవిడ దావాగ్ని లాంటిది, పాపాన్ని కాల్చేసేస్తుంది. కాలిపోతూ ఉన్న వాళ్ళకి చల్లతనం ఇచ్చేటువంటిది ఆవిడే. దౌర్భాగ్యతువుల వాతువుల, దౌర్భాగ్యము దరిద్రము అనేటువంటిది దూది పింఛల్ని ఎగరకొట్టేయడానికి పెద్ద జంఝామారుతలాగా మహాప్రవాహంతో వచ్చినటువంటి వాయువు లాంటిది ఆవిడే. జరాధ్వాంత రవిప్రభ, జరా ముసలితనం అనేటువంటి ఓ చీకటి ఉంటే ఆ చీకటిని పోగొట్టేటువంటి సూర్యప్రభ, సూర్యకాంతి లాంటిది ఆవిడే. ఇలాంటి వర్ణనలు చాలా ఉన్నాయి. అంచేత ప్రపంచంలో ఉండే ప్రాణికోటికి అందరికీ సకల విధమైన సంపదలని కల్పించాలి అంటే తల్లినే గౌరవించాలి. ఆ తల్లి యొక్క నామాలు చాలా ఉన్నా తల్లుల అందరిలోకి ఉత్తమోత్తమైన తల్లి కనుక జగన్మాత అయిన జగన్మాత ఆదిపరాశక్తి భువనేశ్వరి మాతని ప్రార్థించాలి. ఆ చండికా పరాదేవతని మనం గౌరవించి ఆరాధించాలి. అప్పుడు చండికా ఆరాధన వల్ల లోకక్షేమం కలుగుతుంది. ఇవాళ మనం ఈ యజ్ఞం చేస్తున్నాం దేనికి అని అంటే, మనం ఎవరి మనస్సులో ఏ కోరిక ఉందో ఆ కోరికలు తీరడానికి, ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి, దేశంలో ఉగ్రవాదం నశించాలి, దేశంలో ఎవరికి భయం కల్పించకుండా ఉండాలి, ఎవరికి దుఃఖము ఆకలి అన్నము లేదు అని బాధ ఇవేమీ ఉండకూడదు. ఇన్ని వస్తాయా అండి అన్నాడు.
అంటే ఇవన్నీ ఫలితాలు చెప్పారు. న క్రోధో నచ మాత్సర్యం న లోభో నా శుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపాత్ సదా. శ్రీసూక్త జపం చేసినా, అమ్మవారి నామం చేసినా క్రోధం ఉండదు, లోభం ఉండదు, మాత్సర్యం ఉండదు, దురాలోచన ఉండదు. ఇవి ఫలశ్రుతిగా చెప్పారు. న క్రోధ న లోభ న మాత్సర్యం న అశుభామతి. ఇవేమి లేవు. ఇవేం లేకపోతే మనం ఎందుకు తప్పుడు పనులు చేస్తాం? లోభమో క్రోధమో ఉంటే, లేదా దురాలోచన ఉంటే దానివల్ల మనం చెడ్డ పనులు చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు ఇతరులకి కష్టం కలగచ్చు, వాళ్ళు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ పోతే, దుర్గుణాలన్నీ లేకుండా పోతే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. చండీ సప్తశతిలో చివరి ఇంకో మాట కూడా చెప్పారు. 5 నిమిషాలు తల్లో దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో. దుర్గమ్మని ప్రార్థిస్తే, దుర్గా అని ప్రార్థించామనుకోండి, సమస్త జంతువులు అంటే సమస్త ప్రాణుల యొక్క భీతిని పోగొడుతుంది, ముందు భయాన్ని పోగొడుతుంది. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో. నాకు భయం లేదండి అంటాడు ఒక ఆయన వచ్చి. మరి నేనెందుకు ప్రార్థించాలండి? నాకు భయం ఉంటే కదా. ఆవిడ్ని ప్రార్థిస్తే నా భయం పోతుంది అన్నారు. నాకు భయమే లేదు, నేను ఎందుకు ప్రార్థించాలి అని అంటే, స్వస్థై స్మృత మతీవ శుభాన్ దదాసి. స్వస్థులైనటువంటి వాళ్ళు అమ్మవారిని ప్రార్థిస్తే వారికి చక్కటి ఆలోచనని ప్రసాదిస్తుంది. ఆ ఆలోచన వల్ల జగత్ కళ్యాణం కలుగుతుంది. ఆ ఆలోచన వల్ల మంచి ఆలోచన వస్తే మంచి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయి. మంచి కార్యక్రమాల వల్ల లోకానికి మంచి జరుగుతుంది. అంచేత సమస్త జగత్ కళ్యాణకారకమైనటువంటి ఒక సహస్ర చండీ యాగం ఇక్కడ సంకల్పించారు. స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో జరిగింది. అంటే ఈ ఆలోచన ఎవరిచ్చారు అంటే అసలు బుద్ధిప్రద ఆవిడే. బుద్ధి జ్ఞాన ప్రచోదయాతని మొత్తం సర్వ చైతన్య రూపం ఆద్యాం విద్యాంచ ధీమహి అని దేవి భాగవత ప్రారంభంలోనే ఉంటుంది. అది సర్వులకి ఆలోచనను ప్రసాదించేది ఆ దేవి. సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. అంచేత ఆ జగన్మాత యొక్క ప్రేరణ ఉంటే మనకి మంచి ఆలోచన కలుగుతుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి జగన్మాత. మనలో మంచి ఆలోచన, మంచి కోరిక, మంచి తెలివి, మంచి చేత ఇవన్నీ జరగాలి అంటే అమ్మవారి కటాక్షం రావాలి. అంటే దానికోసం తప్పనిసరిగా ఈ నవార్ణ చంద్రీ మంత్రం 16 లక్ష ఆవరణ అనుష్ఠానం పురస్చరణం చేయడం అంటే చాలా గొప్ప విశేషం. ఎంత ఎక్కువ సంఖ్యలో పురస్చరణం చేస్తే అంత ఎక్కువ ఫలితం మనకు వస్తూ ఉంటుంది. చండీ యాగం కూడా సహస్రావృత్తిలో 1000 సార్లు చండీ యాగం చేస్తే అమ్మ అత్యంత ప్రసన్నురాలు అవుతుంది. ఆ ప్రసన్నమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. అందుచేత మనందరికీ సకల శ్రేయస్సులు ప్రసాదించాలి అంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహమే ఉండాలి. దానికే ఉదాహరణగా ఆ మంత్రాలు కేనోపనిషత్ కథలో కూడా అమ్మ అగ్నిని పరీక్ష చేయడం, వాయువుని పరీక్ష చేయడం ఇవన్నీ చేసి వాళ్ళకందరికీ మళ్ళీ శక్తులన్నీ ఇచ్చింది. అంటే ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటే దేవతలందరూ కూడా వాళ్ళ పనులు చేయడంలో సమర్థులు అవుతారు. ఆవిడ అనుగ్రహం లేకుండా చేయి చూద్దాం అంటే శివుడు కూడా చేయలేడు. అంచేత మొత్తం ఇందాక నేను మనవి చేసినట్టుగా రుద్రహీనం విష్ణుహీనం నవదంతి కదాచన. ఎవరే ఏ పని చేయాలన్నా నాకు ఈ శక్తి ఉంది, నాకు ఈ శక్తి లేదు అనే అంటారు తప్ప నాకు ఈ దేవుళ్ళు ఉన్నారు ఆ దేవుడు ఉన్నాడు అనరు. కనుక శక్తి ఆరాధన చేయాలి. ఇంకొక మంచి మాట చెప్పిందండి దేవి భాగవత చివరిలో, అందరూ దేవి ఉపాసకులే అన్నారు. మొదట్లో విష్ణు ఉపాసకులు, కొంతమంది శివోపాసన, కొంతమంది సుబ్రహ్మణ్యోపాసన, కొంతమంది గణపతి ఉపాసన, కొంతమంది సూర్యోపాసన ఇప్పుడు అంటున్నాం మనం. కానీ వీళ్ళందరూ కూడా శక్తిని ఉపాసించేవాళ్ళే అని. అదేంటండి ఇంత డైవర్సిటీలో ఇంత విభేదాలు ఉన్నప్పుడు ఏకత్వం ఎలా వస్తుంది అంటే వీళ్ళందరూ ముందు సంధ్యావందనం చేస్తారు, గాయత్రి మంత్ర జపం చేస్తారు. ఆ గాయత్రి అమ్మవారే శక్తి స్వరూపం. గాయత్రిసి ప్రథమ వేదకళాత్వం అని నువ్వు గాయత్రి రూపంలో ప్రథమ వేదకళగా ఉన్నావు, స్వాహ రూపంలో నువ్వే ఉన్నావు. అగ్ని ఉపాసన చేసేవాడు స్వాహ అంటారు. చెక్కుకి కింద సంతకం ఎంత వ్యాలిడిటీ ఉంటుందో మంత్రానికి హోమానికి చివర స్వాహాకారం అంత గొప్పది. స్వాహాకారం లేకపోతే ఆ మంత్రం ఎంత పొట్టివ్వదు హోమానికి. మరి అది ఏడు స్వాహ అంటే ఎవరు అంటే అమ్మవారి స్వరూపమే. స్వాహాదేవి, స్వధాదేవి ఇవన్నీ అమ్మవారి యొక్క స్వరూపాలుగానే వర్ణిస్తాయి. కనుక మనం దేవతార్చన చేసినా, లేక సంధ్యావందనం చేసుకున్నా, లేక హోమం చేసినా అమ్మవారినే ప్రార్థిస్తున్నాం మరో రూపంలో. సూర్యుడిని ఉపాసిస్తున్నాము అంటే ఏమర్థం అంటే ఆ మహావిష్ణువు యొక్క కుడి కన్ను సూర్యుడు
కనుక విష్ణువునే ఉపాసించినట్టు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నట్టుగా సమస్త దేవత ఆరాధనం జగన్మాత యొక్క ఆరాధనమే. సమస్త దేవతలని మనం పూజ చేసినా ఆ జగదంబనే ధ్యానం చేసినట్టుగా అవుతుంది. కనుక అమ్మవారిని మనం ప్రార్థిద్దాం. ఆఖరిగా శంకరాచార్యుల వారు చెప్పారు, జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాస్థితేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం అన్నాడు ఆయన. నీ అనుగ్రహం నా మీద వచ్చింది అంటే పెద్ద విశేషం ఏం కాదమ్మా అన్నాడు. అంటే నువ్వు ఇన్ని తప్పులు చేసావు, ఇంత చెడ్డ ప్రవర్తనతో ఉన్నావు, అన్ని ఎటు చూసినా ఏ పని మంచి పని చేయలేదు, నీ మీద అమ్మవారి అనుగ్రహం ఎందుకు ఉంది అని అంటే దీనిలో పెద్ద విచిత్రం ఏముందమ్మా అని. జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాస్థితేన్మయి, నా మీద నీ అంత కృప నీ దయ వచ్చింది అంటే ఇది పెద్ద విచిత్రం ఏం లేదు అని. ఎందుకట అంటే పిల్లలు ఎన్నైనా తప్పులు చేయొచ్చు, తల్లి పిల్లల్ని కోపగించుకోదు. అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం. నీ పిల్లలమమ్మ మేమందరం, తెలుసో తెలియకో తప్పులు చేస్తాం. మమ్మల్ని అనుగ్రహించి మన సరిదారిలో పెట్టాల్సిన బాధ్యత నీదే. నువ్వు మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తున్నావు కనుక ఎప్పుడైనా స్థిరమైన భక్తి నాకు కలిగించు అని కోరాలి. చిట్ట చివరికి దేవతలందరూ అమ్మవారిని ప్రార్థిస్తే అనేక సమయాల్లో అనేక రాక్షసులను సంహరించి చివరికి కోరిక ఇంకా ఏదైనా కావాలంటే కోరుకోండి, అది ఎప్పుడెప్పుడు నా అవసరం వస్తూ అప్పుడంతా మీరు ప్రార్థించండి, నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పింది ఆవిడ. అంటే వాళ్ళు చెప్పింది, నీ పాదార విందాల యందు అచంచల భక్తి మాకు ప్రసాదించండి, ఇది ఎప్పుడూ నా మనస్సులో నీ మీద భక్తి లేనిటువంటి సమయం లేకుండా ఉండాలి, నా మనస్సు ఎప్పుడూ నీ మీద భక్తితోటి కూడి ఉండేలాగా ఉండండి, ఈ వరం మాకు ప్రసాదించండి అని అడిగారు దేవతలందరూ. అంచేత అటువంటి స్థిరమైన భక్తి ఆ జగదంబిక చండికా దుర్గా చండికా పరాదేవత అనే పేరుతో పిలువబడినటువంటి ఆ అమ్మవారు మన అందరికీ ప్రసాదించాలని ఈ యాగం ఇక్కడ దత్తపీఠంలో జరిగిన ఇది ప్రపంచానికంతటికీ శ్రేయస్సుని ప్రసాదించేటువంటిది. ప్రపంచంలో ఉండే ప్రాణికోటికి అందరికీ సుఖాలని సంతోషాలని ఇవ్వడమే తప్ప కేవలం పరిమితమైన వాతావరణం కాదు. అప్పాజీ ఏ ఒక్క మనిషికి సొంతం కాదు. అప్పాజీ మాకు మా ఆరాధ్య దైవం అంటే మా ఆరాధ్య దైవం అందరూ అంటారు. అమెరికా ఖండంలో కావచ్చు, మన ఖండంలో కావచ్చు, ఏ దేశంలోనైనా కావచ్చు, అందరూ మా గురువు గారు అని అంటారు. అందరి యొక్క యోగక్షేమాలు చూడడం ఆయన వంతు, ఆయన సంకల్పం. ఈ మహాక్రతువు, ఈ క్రతువు వల్ల లోకాలందరికీ క్షేమం కలగాలి, ఆ జగదంబ అనుగ్రహం మనకందరికీ పరిపూర్ణంగా జరగాలి అని కోరుకుంటూ, దానిలో ఏమాత్రమైనా పరోక్షంగా సేవ చేసే భాగ్యం వచ్చినా మనందరం కృతార్థులం. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కృప మనందరి మీద ప్రసరించాలని, ఆ జగన్మాత యొక్క కటాక్షంతో పాటు అప్పాజీ వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, అలాగే దత్త విజయానంద తీర్థ స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహం మనందరి మీద ఉండాలని, మనందరం స్వధర్మాచరణం చేసి సద్ధర్మ పరాయణులమై సనాతన ధర్మానికి వారసులమై మన వంతు కర్తవ్యాన్ని మనం తప్పనిసరిగా పరిపాలన చేయాలి. అది చేస్తేనే ఈ ఫలితాలు వస్తాయి తప్ప మన ధర్మాన్ని మనం వదిలేస్తే ఆవిడ కోపం వస్తుంది. ఆవిడ కోపం వస్తే మనం పట్టుకోలేం. అంచేత కేవలం ఆవిడకు దండం పెట్టడంతో పాటు సరిపోదు, మన పని కూడా మనం చేయాలి. అంచేత మనమందరం మన స్వధర్మాన్ని ఎవరి బాధ్యతని వారు నిర్వహిస్తూ దానిలో స్వార్థానికి సంకుచితత్వానికి అవకాశం లేకుండా జగత్ కళ్యాణ భావనతో మన పనులు మనం చేసుకుంటూ అవన్నీ పరమేశ్వరునికి అర్పణ చేస్తూ ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం చేత లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే సంతు సుఖినః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. హరి ఓం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. అద్భుతమైనటువంటి ప్రవచనానికి మరొక్కసారి గట్టి కరతాళ ధ్వనులతో మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర అని లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క తత్వం మనకు వినిపిస్తోంది. అప్రమేయ అంటే ఎటువంటి ప్రమాణంతోనూ అమ్మవారి తత్వాన్ని మనం గ్రహించలేము. మనస్సులకు వాక్కులకు అమ్మవారి తత్వం అందదు.
ఎంత ప్రయత్నించినా మాటలతో అమ్మవారి తత్వాన్ని వివరించలేము అని మనకు అక్కడ వినిపిస్తోంది. అయితే ఆ అసాధ్యమైన కర్మ ఈరోజు సుసాధ్యమైంది. గురువుగారు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు అమ్మవారి యొక్క తత్వాన్ని మనందరికీ చక్కగా వివరించారు. గంగా ప్రవాహ సదృశమైనటువంటి తమ యొక్క ఉపదేశ ప్రవాహంతో మనందరి మనస్సుల్లోనూ అమ్మవారి తత్వాన్ని నిలిచిపోయేటట్టు చేశారు. గురువుగారికి ఏకసంథాగ్రాహి అని చిన్నప్పుడు పేరుండేది. అంటే మాలాగా కష్టపడి సంవత్సరాలు శాస్త్రాధ్యయనం చేయలేదు. ఒకసారి గురువుగారి దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేసి ఆ వింటే అక్కడితో అక్కడ ఆ శాస్త్రం వచ్చేసేది. అలా చతుశ్శాస్త్రాల్ని ఆయన అలవోకగా అధ్యయనం చేశారు. ఈరోజు ఆయన యొక్క ఉపదేశాలతో మనందరికీ కూడా ఏకసంథాగ్రాహిత్వాన్ని అందించారు. ఈ ఒక్క ఉపదేశంతోనే చిరకాలం పాటు ఆత్మతత్వాన్ని మన హృదయంలో నిలిచిపోయి ఉండేటట్టు చేశారు. అందుకని కృతజ్ఞతలు మళ్ళీ మనం తెలియజేసుకుంటూ ఇటువంటి గొప్ప పండితుల దర్శన భాగ్యాన్ని మనకు కల్పించినందుకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇంతవరకు చాలా గొప్ప పండితులు మనకు సప్తశతి పారాయణం గురించి, యజ్ఞాన్ని గురించి, వృక్షయజ్ఞాన్ని గురించి, లలితా సహస్రనామాన్ని గురించి ఇవన్నీ మనకు సూక్ష్మంగా చెప్పారు. చాలా సూక్ష్మం అది. ఒక 4 word లాగా అంతే అది. ఆయన మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. 2 గంటలు 3 గంటలైనా మనం కూర్చొని వినటానికి మనకు కష్టమవుతుంది. అంత పెద్ద పండితులు, ఉపాసకులు ఇక్కడికి వెళ్ళరు. స్వామీజీ అంటే చాలా ప్రీతి ఆయనకి. అప్పాజీ అనుకొని వస్తుంటారు. చాలా పెద్ద పండితులు, తపస్విలు, ఉపాసకులు. అటువంటి పండితుల నుంచి మనం అమ్మవారి యొక్క మహిమను తెలుసుకున్నాం. వాళ్ళు తన పీఠానికి వచ్చారు. ఎక్కడికి సంభావన కోసం వెళ్ళరు ఆయన ఎప్పుడు. చాలా సంతోషం, నా మీద ఉండే ప్రేమ అంతగా ఉంది ఆయనకి. అది వృక్షశాంతి యజ్ఞాన్ని చూడాలా అని పాపం అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. పీఠాపురంలో కార్యక్రమం ఉంది, వెళ్ళమని చెప్పాను. చాతుర్మాసం జరుగుతుంది కదా, మొత్తం అక్కడే వెళ్ళి ఉండండి అని చెప్తున్నా. చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఆయన టీవీలో చాలా వచ్చేవారు. ఇప్పుడు అక్కడికి స్టూడియోకి వెళ్ళి చెప్పేంత స్తోమత లేదు ఆయనకి, చేత కాదు. యంగ్స్టర్స్ ఉన్నారు, వెళుతూ ఉంటారు. ఇక్కడ మీ స్వామీజీ ఇక్కడే పెట్టుకున్నారు కాబట్టి స్టూడియో 14-20 ఏళ్ళగా అప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇంకా అధికంగా అయిపోతూ వస్తుంది. మహాభారతం చెప్పారు, రామాయణం చెప్పారు, భాగవతం చెప్పారు, భగవద్గీత చెప్పారు, ఉపనిషత్తులు చెప్పారు, పుట్ట చిక్కి పిట్టకథలు చెప్పారు. చెప్తూనే ఉన్నారు. తిరిగి వేసాయి వాళ్ళే. అయినా కూడా అది ఇంకా అయిపోతూ వస్తున్నాయి. మళ్ళీ కావాలన్నారు, నా చేత కాదని చెప్పేశాను వాళ్ళకి. అందుకని యూట్యూబ్లో వెళ్ళి అంతా చూస్తూ ఉండండి, అన్నీ చూడండి, వదలొద్దండి.